ఒకటి ఏంటంటే భూముల గురించి అంటే ఎంత వివాదం చేస్తున్నారంటే మొన్ననేమో అది ఆ యొక్క చిన్న పాపది అంటే ఆధారం లేకుండా ఒక ఏమంటారు చట్టాల గురించి పూర్తి అవగాహన చట్టాల గురించి జనాలకి అవగాహన చేయాల్సిన ఇవాళ మీడియా కానీ జర్నలిస్టులు కానీ ఇవాళ ప్రజలకి తప్పుడు సమాచారాన్ని చేరవేసి తమ యొక్క ఏమంటారు ప్రజల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే జర్నలిజానికి ఉన్న బేసిక్ అర్థాన్ని చంపేస్తున్నటువంటి దుర్మార్గులు అది. అంటే సీనియర్ జర్నలిస్టులు, కింది స్థాయి జర్నలిస్టులు, జర్నలిస్ట్ అనే తోక తలిగించుకున్న జర్నలిస్టులు ఇంత ఘోరంగా అమ్ముడు పోతున్నారు అంటే వీళ్ళని ఏమనాలనో నాకు అర్థమైతలేదు. అంటే ఎంతో కొంత గౌరవాన్ని సంపాదించుకున్న లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ చిల్లరకి దాసోహం అవుతుంటే ఎవరిని అనాలే? అంటే ఈ భూమి మీద మంచి మనుషులే లేరా అన్న స్థాయికి దిగజారిపోతున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఒక పర్టికులర్ వర్గము ఏది వాళ్ళు బీజేపీ యొక్క తప్పిదాలను కరెక్ట్గా ఎత్తి చూపెడతారు. ఎందుకంటే వాళ్ళు లెఫ్ట్ ఐడియాలజీ కావచ్చు, లేకపోతే ఈ మనువాద ఐడియాలజీ కావచ్చు, కుల వివక్షకి ఘోరంగా భయంకరంగా గురైన వాళ్ళు కావచ్చు. దాంట్లో నేను చాలా అప్రిషియేట్ చేస్తా వాళ్ళని. ఏది ఈ మనువాదులు లేకపోతే ఈ యొక్క బ్రాహ్మణవాదులు వాళ్ళు బీజేపీ చేస్తున్న అరాచకాలని ఎత్తి విత్ ఫ్యాక్ట్స్ విత్ డేటా ఎత్తి చూపెడితే నేను అప్రిషియేట్ చేస్తా ఆ విషయంలో. కానీ ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్కి అమ్ముడు పోతున్న వాళ్ళ ఈ యొక్క బీఆర్ఎస్ వాడు బగ్గ దోసుకున్నాడు. తెలంగాణలో 10 ఏళ్ళ అధికారం నుండి కేసీఆర్ ఎంత దోసుకున్నాడో చిన్నపోరగాని అడిగినా చెప్తారు. కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహం కడితే తప్పు లేనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము గాంధీ విగ్రహం ఒక్కడే కడతలేదు. అది మూసీ రివర్ ఫ్రంట్ అని, సాబర్మతి రివర్ ఫ్రంట్ లెక్క, న్యూయార్క్ లో ఉన్న రివర్ ఫ్రంట్ లెక్క, షికాగోలో ఉన్న రివర్ ఫ్రంట్ లెక్క అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నటువంటి ఒక నదీ పరివాహక ప్రాంతంలో ఒక ప్రసిద్ధమైన నగరాలు, పార్కులు, ఆకాశ హార్మ్యాలు, చారిత్రక కట్టడాలు, టూరిస్ట్ అట్రాక్షన్స్ ఒక విశ్వనగరంకి చేయాల్సినటువంటి కావాల్సిన అన్ని చేసే ప్రయత్నం చేస్తుంటే అందులో 5 నుంచి 10,000 కోట్లు ప్రభుత్వం పెడితే, ప్రైవేటు పెట్టుబడిదారులు ఇంకో 30-40 వేల కోట్లు పెడితే అది ఒక విశ్వనగరంగా తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంటే దానికి జీవో రాలేదు, దానికి ఒక చట్టం చేయలేదు, లేకపోతే దానికి కావాల్సినటువంటి డిపిఆర్ లేవు, ఇంకేం లేదు. కేవలం భూమి సమీకరణ చేసే ప్రయత్నం చేస్తుంటే ఎన్ని అబద్ధాలు. గాంధీ విగ్రహానికి 10,000 కోట్లని, అరే వాడు అంత దోసుకున్నటువంటి బీజేపీడే శివాజీ విగ్రహానికి 3,000 కోట్లు 5,000 కోట్లు పెట్టిండు బొంబాయిలో సముద్రం పక్క కడితే. ఆడ పటేల్ గారికి వాళ్ళ కాంగ్రెస్ నాయకుడైన పటేల్ గారికి వాళ్ళ యొక్క బీజేపీ నాయకుడు కట్టుకునే శక్తి, వాజ్పేయి కట్టుకున్న ఒక అర్థం ఉంది, అద్వానీ కట్టుకున్న ఒక అర్థం ఉంది, నరేంద్ర మోడీకి వాని కట్టుకున్న అర్థం ఉంది, గోల్వాల్కర్ కట్టుకున్న అర్థం ఉంది. కాంగ్రెస్ నాయకుడైన పటేల్ గారికి విగ్రహం కడుతుండ అంటే వాళ్ళ నాయకుల ఎంత దుర్మార్గులో వాళ్ళకు కూడా తెలుసు. సో ఆ విగ్రహానికి 3,000 కోట్లు కట్టాడు. బీజేపీ కూడా అంత ఒక చిన్న గలాసకి ఒక 3,000 రూపాయలు, ఒక 18 కిలోమీటర్ల రోడ్ కిలోమీటర్కి ఒక 18 కిలోమీటర్ల రోడ్కి 1,000 కోట్ల ఖర్చు పెడుతుండు. ఒక టన్నెల్ కడితే 700 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అట్లా అంత దోసుకునేటోడే 3,000 కోట్లకు విగ్రహం కట్టిండు పటేల్ది. అట్లాంటిది గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు 10,000 కోట్లు కడతామని ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఏ జీవో ఇచ్చిందో నాకు చూపెట్టకపోతే తులసి చంద్ని సంపి బొందబెట్టుర్రు. ఈ మాస్ వాయిస్ కానీ T10 కానీ ఎవడైనా సరే, అరే జర్నలిజం అంటే దానికి విలువ ఉంటుంది. ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం 5,000 కోట్లు 10,000 కోట్లు గాంధీ విగ్రహం కడతా అని ఎక్కడ చెప్పిందో నాకు చూపెట్టండి. అరే బీఆర్ఎస్ దోసుకున్నాడు ఆ లంజ కొడుకు, బీఆర్ఎస్ చెత్త లంజ కొడుకు. తండ్రి కొడుకేమో కనిపించిన అందంగా ఉన్న ప్రతి ఆడదాన్ని వదిలిపెట్టలే. మా కనక గంగవకి ఏది అంబాసిడర్ లాంటి ఇయ్యలేవాడు. ఎవరైతే వండుకుంటుందో దానికి ఇచ్చిండు, మంచు లక్ష్మికో, సమంతకో, ఇంకో రకుల్ ప్రీత్కో, ఇంకో దానికో. అవునా కాదా? వాళ్ళు తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులు. దొంగ నా కొడుకు. కొంచెం అందంగా అనిపించిన స్త్రీని వదలలేదు కొడుకు, గుట్టలు వదలలేదు, భూములు వదలలేదు. కాళేశ్వరం పేరు మీద ఇవాళ నీతులు చెప్పే హరీష్ రావు గారు ఈ నీతులు యొక్క వీళ్ళందరూ దొంగలు ఎంత దోసుకున్నారు. 86 ఇవాళ పొన్నాల లక్ష్మయ్య గారు ఒక పుస్తకం రాశారు,
కాంగ్రెస్ పార్టీలో ఐటీ శాఖ మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో ఇది ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిండు. జలయజ్ఞంకి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు ఆయన పుస్తకం రాసిండు, చదవండి. ఇలా బీఆర్ఎస్ లో వచ్చిండు కానీ చదవండి. 86 ప్రాజెక్టులకి 40,000 కోట్లతోటి స్టార్ట్ అయ్యి 80,000 కోట్లే దాన్ని మొత్తం చిన్నవి పెద్దవి పుడిక తీసేటి అన్ని కలిపి అన్ని ప్రాజెక్టులకి, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులతో సహా. అట్లాంటిది లంచకొడుకు వచ్చేసి అది గ్రావిటీ ద్వారా వచ్చే వాటిని కిందికి పార్చి ఒక్క కాళేశ్వరం పేరు మీద 1,10,000 కోట్లు, ఇప్పుడు అసలు మిత్తి కలిపి 1,50,000 కోట్లు ఇంకెక్కువ అవుతున్నది. అంటే బిస్లరీ నీళ్ళు తెచ్చి పోస్తామా పంటకి? ఎత్తు మీదకి నీళ్ళు వస్తుంటే మహారాష్ట్ర నుంచి మళ్ళీ కిందికి వచ్చినాక ఎందుకు ఎత్తాలి? ఒట్టి పైపులు వేసుకుంటే ఆ గ్రావిటీ ద్వారా అవే వాడతాయి కదా. ఎందుకంటే ఇప్పుడు కిందికి వెళ్ళి ఎత్తుతా అంటే దోసుకోవచ్చు కదా. సో అట్లా దోసుకొని ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాడి చేసిన అప్పులు కట్టడానికి బిక్తున్నాయి పైసలన్నీ. అయినా సరే ఇన్ని ఇబ్బందులున్నా మనం మంచిగా చేసే ప్రయత్నం చేస్తుంటే 76,000 కోట్లు రాష్ట్ర కేసీఆర్ రాకముందు ఉన్న అప్పుని 7 లక్షల కోట్లు అప్పు చేసి సంకనాకిచ్చిపోతే అయినా సరే అన్ని మంచి చేసే ప్రయత్నం చేస్తుంటే పొద్దుగాలు లేస్తే వాడు వచ్చిన డిసెంబర్ 2023 కదా, 23 అంతే కదా, 2 years 24, 25, 23 డిసెంబర్, 24 డిసెంబర్, 25 డిసెంబర్, ఇది ఎంత మార్చు అంటే హార్డ్లీ 2 సంవత్సరాల 3 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అందులో ఎంపీ ఎన్నికలని, ఎమ్మెల్యే ఇంకే వేరు ఎన్నికలు వచ్చినాయి కదా. సో వాటికి అన్నిటి కలిపి ఒక 4-5 నెలలు 6 నెలలు పీకింది. అంటే అప్పుడు ఏం చేయరాదు ఇక ప్రభుత్వం, ఎన్నికలకు కూడా ఉంటుంది కాబట్టి. సో అట్లా తీసేస్తే వాడు హార్డ్లీ మాక్సిమం 2 years లేదంటే 1.5 year పరిపాలించిండు వాడు. అలా ఎన్ని అద్భుతాలు అవుతాయి, ఎక్కడికి వెళ్ళి అవుతాయి. అయినా సరే ఉన్న లిమిటెడ్ బడ్జెట్లో వాడు అప్పులు చేసిపోయినాక చేయాల్సినవన్నీ చేసే ప్రయత్నం చేస్తుందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, వాడు KG to PG అన్నాడు, ఏం కట్టిండు? కడుతుందా లేదా? సన్న బియ్యం ఇస్తుండ్రా లేదా పేదోళ్ళకి? ఉచిత కరెంట్ కానీ ఉచిత బస్సు ప్రయాణం అందరికి పేదోళ్ళకి సంబంధం లేకుండా ఇస్తలేరా? ఇవి సంక్షేమ పథకాలు. అవి కాకుండా విద్యుత్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మూసీ రివర్ ఫ్రంట్లు, రోడ్ల 4 lane రోడ్లు, వాడు కేసీఆర్ వచ్చిన కొడుకు 7,000 కోట్ల వరకు బిల్లులు కట్టకుండా వీకిండు వాడు సర్పంచులకి వీళ్ళందరికీ. అవన్నీ కట్టుకుంటూ పోతున్నాం. చేసే ప్రయత్నం చేస్తుంటే ఆపుకోవాలి కదా. వాడు 10 ఏళ్ళు అయిండు, వాడు 12 ఏళ్ళు అయింది, వాడు ఏం చేయలేదు. వీడు 1.5 year అద్భుతాలు ఆకాశానికి వెళ్ళి కావు కదా ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ లా. అయినా చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఎందుకు తులసి చందు నీకు సిగ్గు శరం ఎందుకు లేదు? జర్నలిజం అంటే ఏం చదివినావు, ఎక్కడ చదివినావు? జర్నలిజం అంటే విత్ ఫ్యాక్ట్స్ విత్ డేటా చెప్తావా? బీఆర్ఎస్ అని సంఖ నాకుతావా? మీరు చూడండి, తెలంగాణ ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ అనే లుచ్చనా కొడుకు తెలంగాణ అది వాడికి చంద్రబాబు నాయుడు అనేటోడు ఏది మంత్రి పదవి ఇస్తే వాడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసేటోడా? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. కేసీఆర్ లుచ్చనా కొడుకు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయకముందు జై తెలంగాణ అన్నందుకు బెల్లి లలితక్కని చంపించిండు అదే చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఉన్న అన్ని కంపెనీలను బొందబెట్టిపించిండు. తెలంగాణ నిజాం స్టార్ట్ చేసిన అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు బొందబెట్టించిండు ఇదే చంద్రబాబు నాయుడు. ఎందుకోసం? ఈ ఆంధ్రుల యొక్క వ్యాపారాలు లేపడానికి, చందనా బ్రదర్స్, బొందనా బ్రదర్స్ లేపడానికి. ఇట్లా తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు, కోదండరామ్ సార్ గారు, ఇంకా అనేక మంది తెలంగాణకు సంబంధించిన మేధావులు, కళాకారులు, ఉద్యోగులు అనేక మంది కొట్లాడి ఇల్లు కంటే ముందు. వీడొక రాజకీయవాది దాన్ని బుల్డోజ్ చేసి దాన్ని చక్క కొట్లాడిండా? తెలంగాణ ఉద్యమం పీక్ సమయంలో ఉన్నప్పుడు తెలంగాణ వద్దన్న రాజశేఖర రెడ్డి గారితో పొత్తు పెట్టుకున్నాడు, తెలంగాణ వద్దన్న టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఓసారి ఉద్యమం చేయమంటాడు, ఓసారి వద్దంటాడు, ఓసారి వంట వార్పు చేయమంటాడు, ఓసారి వద్దంటాడు. వాడికి తాగినప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తాడు, తాగనప్పుడు ఇంకో రకంగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు వాడు ఏమనుకున్నాడు? ఈ ఇష్యూని వాడుకొని దీన్ని ఎంతకాలమైనా పొడిగించి దీన్ని ఓటు బ్యాంక్ మలుచుకుందాం అనుకున్నాడు. అనుకుంటే అది కాంగ్రెస్ ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాలని మన సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో వాగ్దానం చేసి ఆమె ఎంత కష్టం వచ్చినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం జరుగుతుందని తెలిసినా ఆమె, ఎందుకంటే 30 సీట్లు ఉండే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి, అయినా సరే
ఆమె ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాలని ఇస్తే ఇట్లా ఇస్తారని వీడు కేసీఆర్ ఊహించలేదు, వాడు ఆంధ్రలో ఊహించలేదు. ఆంధ్ర ప్రజలు కానీ, ఆంధ్రాకి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ. సో ఇది ఇచ్చే వరకు వాళ్ళకి ఈ కేసీఆర్కి చచ్చిపోయినట్టు అయింది, వాళ్ళకి చచ్చిపోయినట్టు అయింది. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మీరు ఒక్క ఆంధ్రాని చూడుర్రి. వాడు కేసీఆర్ని ఎవ్వడు, ఇంక్లూడింగ్ తులసి చంద్, ఇంక్లూడింగ్ ఆంధ్ర మూలాలని తెలంగాణ సెటిల్ అయినటువంటి సోకాళ్ళు జర్నలిస్టులు అని చెప్పుకునేటోళ్ళు, వ్యాపారస్తులు, ఖమ్మం ఉండ కొడుకులు, ఎవడెవడైతే ఆంధ్రోడు తెలంగాణలో బతుకుతున్న గాడి కొడుకులు అందరూ బీఆర్ఎస్ సంకనాక్తారు. బీఆర్ఎస్ అంటే సంకలు గుద్దుకుంటారు, బీఆర్ఎస్ ఓటేస్తారు. హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ ఓట్లు పడతాయి. మొన్న ఎన్ని ఓట్లు పడ్డాయి? వాడికి బీఆర్ఎస్ వాడు గెలిచిండే హైదరాబాద్లో గెలిచిండు. ఆంధ్రప్రదేశ్ మీద పోండి, బీఆర్ఎస్ మీద కోపం ఉండదు, కానీ కాంగ్రెస్ అంటే కోపం. ఎందుకు? కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ మీద ఆన్యపకాయ అన్నాడు, మిరపకాయ అన్నాడు, మాది సొరకాయ అన్నాడు, ఇంకోటి అన్నాడు. కేసీఆర్ మీద బిర్యానీ పెండ అన్నాడు, ఇంకోటి అన్నాడు. ఆంధ్రలో పొట్టు తిట్టిండు. కేసీఆర్ మీద ఉండాలి కదా మీకు కోపం. కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది కదా. అంటే వాళ్ళకి ఆంధ్రానికి తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు, వీడు కొట్లాడలేదు, వీడు కొట్లాడితే రాలేదు, కాంగ్రెస్ ఇవ్వకపోతే ఇంకా 100 ఏళ్ళైనా వచ్చేది కాదని వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. మధ్యలో తెలంగాణ ప్రజలను ఎడ్డోళ్ళని చేస్తున్నారు. మీరు గమనించండి, కేసీఆర్ గారు ఈ తెలంగాణలో ఎవడని చచ్చిపోతే రాలేవాడు. ఫామ్ హౌస్కి వాడు తిరిగిండు. వాడి ఫామ్ హౌస్ కోసం తెలంగాణ బిడ్డల యొక్క ఇల్లులు కూడా కొట్టిండు. వాడు ఫామ్ హౌస్ తిరగడానికి 70 కోట్లు ఖర్చు పెట్టిండు పెట్రోల్కి. అర్థమైందా? వాడు మళ్ళీ గెలుస్తా అనుకొని ఆల్రెడీ విజయవాడలో ఒక 50 ఎస్సీవీలు కొని పెట్టుకున్నాడు. తెల్లవి ఉంటే నల్లవి చేసిండు, నల్లవి ఉంటే తెల్లవి చేసిండు. వాని సొమ్ము కాదు కదా. అర్థమైందా? సో అట్లా నాశనం చేస్తే తెలంగాణని ఇవాళ మెల్లమెల్లగా మంచిగా చేసే ప్రయత్నం చేస్తుంటే ఈ ఆంధ్రాలకు ఎందుకు వాళ్ళకి కేసీఆర్ నస్తాడంటే వాడు బీహార్ నుంచి వచ్చిండు. బీహార్ నుంచి వాళ్ళ మూలాలు బీహార్ నుంచి శ్రీకాకుళం ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి తెలంగాణకు వచ్చిండు. ఆంధ్రోనికి ఏం కావాలంటే అది ఆంధ్రోని కాలు ముళ్ళు గుచ్చితే వాడికి పంటితోటి తీసిండు వీడు కేసీఆర్ గారు. చిరంజీవి పోతే చిరంజీవికి, నాగార్జున పోతే నాగార్జునకి, అందరికీ దాసోహం చేసిండు వాడు. ఎవడు అడిగితే వానికి భూములు రాసిచ్చిండు. చిన్నజీఆర్ గారికి భూములు ఇచ్చిండు. మన దగ్గర గుట్టలు అంటారు, వాడేమో కొండ అద్రి అంటాడు. వాడు సింహాద్రి, ఇంకో అద్రి అంటాడు. ఇక్కడ యాదగిరి గుట్టను తీసుకుపోయి యాదాద్రి చేయబట్టే మా అమ్మ నేను లగ్గం చేసుకున్న యాదగిరి గుట్టలా. వీడు యాదగిరి గుట్టను తీసుకుపోయి యాదాద్రి అంటే నేను ఎవరిని చెప్పాలి? నీ కల్చర్ని, నీ ఆధిపత్యాన్ని, మా వ్యాపారాలని అన్నిటినీ ఇవి వద్దనే కదరా తెలంగాణ తెచ్చుకున్నది. హీరో హీరోయిన్కి ఏమో విజయవాడ భాష పెడతావు, ఆంధ్ర భాష పెడతావు. ఆకురౌడీలకి విలన్ కూడా కాదు, ఆకురౌడీలకి తెలంగాణ భాష పెట్టి ఎక్కిరించిన లంజకొడుకువి. ఇవన్నీ చూడలేకనే కదరా మేము తెలంగాణ కోసం కొట్లాడింది. మళ్ళీ ఈ కేసీఆర్ లంజకొడుకు వచ్చి ఆ చిన్నజీఆర్ గారికి శంషాబాద్లో జాగిస్తాడు. అడవుడు జయేంద్ర సరస్వతి సరస్వతికో వానికి జాగిస్తాడు. ఆంధ్రాకి చెందినటువంటి టైపిస్ట్ ముండకొడుకైన చిన్నజీఆర్ గారిని తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చొని పెడతాడు. వానికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. వాని ఆధ్వర్యంలోనే ఆంధ్రానికి ఈ యొక్క కల్చర్ తగ్గట్టుగానే ఆ యాదగిరి గుట్టని మొత్తం వాళ్ళ ఉన్నాయన్ని డిజైన్ చేపిస్తాడు. ఇక తెలంగాణ తెచ్చుకున్న దానికి అర్థమైందిరా? తెలంగాణ బిడ్డల యొక్క హక్కులేడు నేరాడా? కాబట్టి ఈ కేసీఆర్ లంజ కొడుకు ఆంధ్రోళ్ళకి సంక నాకిండు. వానికి అన్ని సేవ చేసిండు. కాబట్టి ఇలా ఆంధ్రోళ్ళు కేసీఆర్ గారికి ఓటేస్తున్నారు. తులసి చందు ఆమె తెలంగాణని ఈడ అనుకుంటుంది, మళ్ళీ ఆంధ్ర పాట పాడుతుంది. బనకచెర్ల కింద వాడు భూములు గుంజుకుంటే ఈమెకు నొప్పి కాదు. తెలంగాణ రాడార్ కేంద్రం పడితే ఫస్ట్ ఏమైనా పోతుంది. తెలంగాణ దేశమంతా ఎన్నో ఇథనాల్ కేంద్రాలు ఉంటే ఈమెకు నొప్పి కాదు. తెలంగాణ పెడతా అంటే ఈమెకు నొప్పి అవుతుంది. కాంగ్రెస్ ఉండొద్దు తెలంగాణలో, తెలంగాణ బాగుపడొద్దు, దేశం బాగుపడొద్దు. మళ్ళీ ఈ అమ్మాయి గొప్ప జర్నలిస్ట్ అని ఈమెకు అవార్డులు ఇచ్చింది కాంగ్రెస్ వాడే, ఆ శశి థరూర్. అంటే ఎథిక్స్ బీజేపీ విషయంలో మాత్రమే వీళ్ళు నిష్పక్షపాతమైన జర్నలిజం చేస్తారు. ఇక బీఆర్ఎస్ వచ్చే వరకు సంకనాక్తారు ఆంధ్ర ముండ కొడుకులు, ఆంధ్ర మూలాలు ఉన్న అందరూ. దానికి తోడు ఈ యొక్క దళితులని నేను చాలా గౌరవం ఇస్తా. దళితుల హక్కుల కోసం నేను చాలా వాయిస్ రేజ్ చేసిన. కానీ దళితుల కొందరు ముండ కొడుకులు ఎట్లా తయారైనరు? అందరికంటే దరిద్ర మిత్రులు. ఇప్పుడు కులం అంటారు కదా. అరే ఇప్పుడు కులానికి వివక్ష పోవాలని పొద్దుగాలు వేస్తే నేను ఎత్తునోరు కొట్టుకుంటున్నా. కానీ ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలలో మీరు గుండె మీద చేసుకోండి, చిల్లర కమ్ముడు పోయే గాడిద కొడుకులు ఇప్పుడు అగ్రకులాల కంటే ఎక్కువ ఉన్నారా లేదా మీరు చెప్పండి.
ఇప్పుడు ఒక బహిరంగ సభ పెడితే ఒక్క సిల్లిగవ ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలు పైసలు ఉన్నోడు కూడా తీయడు. ఒక మంచి పట్టించుకోడు, ఓ చెడు పట్టించుకోడు, ఓ సావుకు రాడు. కానీ నా కులం పేరు మీద నాకు ఓటేయరా అని వీడు అంటాడు. నా మంచి చెడు పట్టించుకోకపోతే నీకు ఎందుకు ఓటేస్తారా? నా కులంతో ఏం సంబంధం రా? నా మంచి చెడు పట్టించుకుంటూ నాకు కావాలి. కానీ అట్లా ఇవాళ దళితులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కొంతమంది మాస్ వాయిస్ అని, T10 అని, G8 అని రకరకాల ఒక న్యూస్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. విప్లవశ్రీ అని, ఓకే టీవీ శ్రావ్య అని, ఓడోడో ఉమ్మడి చెక్కడి జర్నలిస్ట్ శంకరు, వీళ్ళందరూ అరే లుచ్చన్నా కొడుకులారా బీఆర్ఎస్ చేసిన దోపిడీ కనిపిస్తలేదురా? తెలంగాణ బాగుపడదురా? వాడెవడో ఒకడు ఉంటాడు, ఆడెవడో ఏదో దేశంలో ఉంటాడు, వాడు గుండు ఉంటుంది డాక్టర్, వాడు బీజేపీ సంఖ్య నాకుతాడు. మళ్ళీ వాళ్ళకి ఎథిక్స్ ఉండయా, మోరల్స్ ఉండయా? మళ్ళీ వీళ్ళంతా ఎక్కువ మంది దళితులు ఉన్నారు. నాకు ఇప్పుడు రాయదాస్ అంటాడు, వాడు దళితుడు ఉన్నాడు. వాడు ఏమంటాడు, నాది గెలవక ముందేమో కాంగ్రెస్కి గెలవద్దని శతవిధాల ప్రయత్నం చేస్తారు. నాలాంటి వాడు ముచ్చట వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే నన్ను ఇబ్బంది పెడతారు. ఇలా గెలిచినాక మా తాతది కాంగ్రెసే, మా ముత్తాతది కాంగ్రెసే, అసలు నేనే కాంగ్రెస్ని గెలిపించినా అని చెప్పే ముండ కొడుకులు ఇట్లా తయారయ్యారు. మళ్ళీ అనుకుంటా మళ్ళీ కాంగ్రెస్ ఎట్లా దింపాలని మళ్ళీ ప్రయత్నం చేస్తుంటారు. కొద్దిగా వేస్తే ఫేక్ వార్తలు వంటి వారుస్తారు. అరే తీన్మార్ మల్లిగాడు వాడి ఎల్ల గెలవలే, ఒక్కసారి కూడా 3,000 ఓట్లు రాలే. కాంగ్రెస్ కాండ కప్పుకున్నాక వచ్చినాక మరి వాడికి నిజంగా కాంగ్రెస్ ఐడియాలజీ నచ్చకపోయినా, కాంగ్రెస్ నచ్చకపోతే కాంగ్రెస్ కాండ కప్పుకొని గెలిచిన ఎమ్మెల్సీ సీట్కి ఫస్ట్ రాజీనామా అయ్యారు లుచ్చనా కొడక. ఒక సిద్ధాంతము, ఒక ఎథిక్స్. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలలో ఈ అమ్ముడు పోయే గాడి కొడుకులు ఆ బీజేపీ పొద్దుగాలేసి చెత్త నింపుతుంటే చెత్త అబద్ధాలు చెప్తే ఒక్క బాపనోడు అన్న రోడ్డు మీదకి వచ్చి జంబికత్తి పట్టుకుంటారా? ఒక్క బాపందన్న ఇదేమంటారు, ఒక్క బాపన స్త్రీ అయినా దేవదాసి ఎత్తాదిరా? మరి ఎందుకు సిగ్గులేదురా? వాడిచ్చే చిల్లర కోసం ఎందుకురా ఆత్మగౌరవాన్ని చంపుకొని బీసీలు జంబికత్తులు పట్టుకుని రోడ్డు మీదకి వస్తే ఆ ముండాలు? ఆకుల శ్రీవాణి అది లంజముండా. ఒక్కటన్నా వాస్తవాలు చెప్పు. బంగ్లాదేశ్లోనేమో హిందువులు చచ్చిపోయారని పెద్ద లొల్లి చేస్తుంది. ఇరాన్లో పాపం ఒక దేశం యొక్క సార్వభౌమత్వాన్ని తీసే విధంగా చేస్తుంటే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి సంఘీభావం తెలిపితే గా దేశంలో అయితే మనకెందుకు అంటారు ఇలా కొడుకు. మరి బంగ్లాదేశ్లో అయితే మాకెందుకురా, పాకిస్తాన్లో అయితే మాకెందుకురా? అంటే ఎథిక్స్ మేమేమంటున్నాం, ఏదున్నా శాంతి ద్వారా, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి. యుద్ధం చేయడం వల్ల అన్ని దేశాలకు నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టము, ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలుతాయి. కాబట్టి అది అందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఏ దేశమైనా న్యూక్లియర్ వెపన్ ఉంటే తప్పు కాదు. ఆ న్యూక్లియర్ వెపన్ని ఆత్మరక్షణ కోసం వాడుకుంటే తప్పు కాదు. కానీ వేరే దేశం మీద వేస్తే తప్పు. వేరే దేశం మీద వాడు ఒకటి వేసే ప్రయత్నం చేస్తుండ అనుకో, నీ దగ్గర 1000 ఉన్నాయి కదరా, వాళ్ళ దగ్గర ఒకటి ఉంటే. పాకిస్తాన్ దగ్గర లేవా న్యూక్లియర్ వెపన్? పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉందని ఇప్పుడు మనం రోజు భయపడకుండా బతున్నామా? వాడిని యుద్ధానికి పోతున్నామా? లాజిక్ లేదు, మను లేదు, మశానం లేదు. ఏది సోకాళ్ళు ఆ దేశ ప్రధానులు కానీ ప్రెసిడెంట్లు కానీ వాడి మీద వ్యతిరేకత వచ్చింది దేశ ప్రజల్లో ఉన్నప్పుడు వాడు యుద్ధానికి పోతారు. ఎందుకంటే ప్రజల దృష్టి మరల్చడానికి. వాడు ఇజ్రాయెల్లో ఎన్నికలు జరపాలి ఎప్పుడో. వాడు కావాలని అత్యవసర పరిస్థితిని యుద్ధం అని క్రియేట్ చేసి వాడు ఎన్నికలు జరుపుతలేడు. ఎన్నికలు జరిపితే వాడు ఓడిపోతాడే మనకు తెలుసు. వాని దేశంలో రెజ్యూమ్ చేంజ్ ఆలోచించకుండా పక్క దేశం గురించి ఆలోచిస్తాడు. సో ఇట్లా దొంగలు ఉన్నారు. అయితే నేనేమంటున్నా అంటే ప్రజలకి వాస్తవాలు చెప్పడం అనేది జర్నలిజం అనేది ఒక ప్రధాన బాధ్యత. అట్లాంటిది చిల్లరికి ఎట్లా అమ్ముడు పోతారా ఈ గాడిద కొడుకులు అని నాకు బాధ అవుతుంది కదా. ఇప్పుడు వాడంటే రైతు భావజాలం ఉన్నాడు, బీజేపీ అంధభక్తులు, నేను అర్థం చేసుకుంటా. ఆ ముండ కొడుకులను మనం మార్చలేము, వాళ్ళు మూర్ఖులు కాబట్టి వాళ్ళ పొద్దుగాలు వేస్తే ఎక్స్పోజ్ చేస్తున్నాం. కానీ కమ్యూనిస్ట్ భావజాలము, లెఫ్ట్ భావజాలము, లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నదని చెప్పుకునే వాళ్ళు కూడా ఇవాళ చిల్లరకి అమ్ముడు పోతే నేను కంచే చేను వేస్తే నేను కాపలా ఎక్కడ ఉండాలి, దేనికి ఉండాలి? ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి పోయి ఆడ ఒక్కొక్క సీటుకి 50 లక్షలు వసూలు చేసిండు. వాడు అనంతపూర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఎన్ని వసూలు ఏం చేసిండు, కరీంనగర్ ఎస్పీగా ఉన్నప్పుడు ఏం చేసిండు, అక్కడ లోకల్ వ్యాపారస్తులను అడిగినా చెప్తారు. తోటి దళితులు ఎంతమంది చంపిండు, తోటి దళిత స్త్రీలని ఎంతమందిని చెరబట్టిండు, అన్ని అది చాలాసార్లు మాట్లాడినా. మరి ఇలా ఏం మారిందని కేసీఆర్ సంకలిది వచ్చిండు వీడు. కాంగ్రెస్ ప్రధాన పదవులలో దళితులు ఉంటేనేమో కాంగ్రెస్ షెడ్ అది. కాంగ్రెస్ ఐడియాలజీ విభేదించిన అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసే బాధ్యతను అప్పచెప్పి న్యాయశాఖ మంత్రి ఇస్తే కాంగ్రెస్ షెడ్ అది.
కానీ కేసీఆర్ దళితుల పోనీ బీజేపీ మంచిదైతే బీఆర్ఎస్ మంచిదైతే ఒక దళితుని బీఆర్ఎస్ అధ్యక్షుని ఏమను తులసి చందు లేకపోతే టీ10 సుందరు రాకేష్ జర్నలిస్టు విప్లవశ్రీ ఇంకా అడ్డమైన ముండా కొడుకులు మాసువాయి శంకరు చేయండి బీఆర్ఎస్ అధ్యక్షుని దళితుని మీ దమ్ముంటే. కాంగ్రెస్ కి స్పీకర్ చేసినాం, కాంగ్రెస్ కి ఉప ముఖ్యమంత్రి చేసినాం, కాంగ్రెస్ కి మంత్రులను చేసినాం, కాంగ్రెస్ కి స్పీకర్లను చేసినాం, జాతీయ స్థాయిలో అధ్యక్షుని చేసినాం, హోంశాఖ మంత్రులను చేసినాం, రక్షణ శాఖ మంత్రులను చేసినాం, దళితులని ముఖ్యమంత్రులను చేసినాం. చేయమనండి బీఆర్ఎస్ అని, బీజేపీని ఏమనండి. రాక ఒక దళితుడు అయితే వాడిని 1 లక్ష రూపాయలు తీసుకున్నాడని అట్లా ఆయనకి కేసులు ఇరికిచ్చారు. దళితుని కింద పనిచేయడం ఇష్టం లేక బీజేపీలో. బీఆర్ఎస్ లో అయితే ఇక చూసినాక చిన్నజీఆర్ అయితే దళితుడైతే ఆడు ఉండాలి, మిగతా వాళ్ళకి కూడా ఇట్లేస్తాడు. ఎందుకంటే వీడు అమ్మ యోనిలకి రాలే, అయోర్జునులు వచ్చారు వీళ్ళు, ఆకాశానికి లూడి పడ్డారు వీళ్ళంతా, బ్రహ్మముడిలకి వచ్చారు. ఇట్లాంటి పరిస్థితులల్లో మీరు జర్నలిస్టులు అని చెప్పుకొని ఏమవుతుందిరా, మీకు 4 చిల్లర వస్తుంది, కానీ నష్టం వరకు జరుగుతుంది తెలంగాణ ప్రజలకు కదా. బీజేపీ ఏం చేస్తుంది మీరే చెప్తున్నారు. బీఆర్ఎస్ ఏం చేసింది ఎవరికి తెలియదురా. ఈ విద్యుత్ ప్రొడక్షన్ చేయకుండా పక్క రాష్ట్రం నుంచి కొనుక్కొచ్చి యూనిట్కి 5 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు వాడు కేసీఆర్. వాడు అట్లా దోసుకునే వాటిస్తాడు. బీర్ బాటిల్ మీద ఎంత కమిషన్ తీసుకున్నాడు కేసీఆర్? అన్నిటికంటే ఎక్కువ బీఆర్ఎస్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసింది. అప్పులు చేసి అట్లా దోసుకున్నాయి కాకుండా 7 లక్షల కోట్లు కాకుండా భూములు చెరబట్టినరు. అనేక రకాల భూములు, శిఖం భూములు, అంటే చెరువులను చెరువుల వల్ల అంత మట్టి చేసి పూడ్చేసి చెరువులను కబ్జా పెట్టి మైహోం రామేశ్వరరావు గారు ఎన్ని భూములు కబ్జా పెట్టిండు హైదరాబాద్ సరౌండింగ్స్ లా. ఎవరికి నష్టం రా. ఇలా చెరువు ఉన్న దగ్గర ఈ కబ్జా పెట్టి ఇల్లు అపార్ట్మెంట్లు కట్టుకుంటే ఈ రియల్ ఎస్టేట్ చేస్తే ఆంధ్ర మండ కొడుకులు ఇలా పల్లంలో కట్టితే ఏమవుతుంది? అది వర్షం పడ్డప్పుడు వాళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో కార్లు బోట్లైన కాకుండా చేస్తానండి కేసీఆర్ని ఓడాపిన రచయంగా. హైదరాబాద్ లో సండాసులు ఉట్టి డబ్బాలు పెట్టి లక్షల కోట్లు దోసుకున్నాడు వాడు కేటీఆర్ గాని బీఆర్ఎస్ గాని. భూదాన్ భూములు పేర్లనే ఉంది కదరా, భూమిని దానం చేసిర్రు. వినోబాబావే అనేట ఆయన ఉద్యమం చేస్తే భూస్వాములు ఉన్న వాళ్ళు భూమిని దానం చేసిర్రు. ఎందుకు దానం చేసిర్రు అవి? ఆ భూదాన భూములను ఎవడు కొనడానికి అమ్మడానికి హక్కు లేదు. వాటిని మేనేజ్ చేయడానికి ఒక బోర్డు పెట్టిర్రు, భూదాన బోర్డు అని. సో ఆ బోర్డు మేనేజ్ చేస్తుంది. అది ఎవడు కొనొద్దు అమ్మొద్దు, అది నియమం. అర్థమైందా? దాన్ని ఒక పేదవారికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఆ భూమిని వాడుకోవడానికి ఇస్తారు లీజు లాగా. ఓకే, సో దాన్ని పంటలు పండించుకోవడానికి వాడుకోవాలి. ఆ పంటలు పండించుకోవడానికి వాడుకోకపోతే ఆ భూదాన బోర్డు ఆ భూమిని తీసేసుకుంటుంది వాపస్. అది నియమం. భూదాన బోర్డు 1965లో ఈ చట్టం తెచ్చారు, భూదాన చట్టం. సో దాని ప్రకారం ఈ భూమిని దానం చేసినటువంటి భూమిని అది వ్యవసాయానికి వాడుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూమిని వాళ్ళు ఏదైనా ఒక ప్రజలకి లీజుకి ఇస్తారు, దాని యొక్క సద్వినియోగం చేయడానికి. పేదవారికి, భూమి లేని వారికి వాళ్ళకి ఒక వెసులుబాటు కల్పిస్తారు. కానీ దాన్ని కొనడము అనడం హక్కు లేదు. దాన్ని కంప్లీట్గా దాన్ని రక్షించే బాధ్యత భూదాన బోర్డుకే ఉంటుంది. సో ఆ భూదాన బోర్డు ఏ ఆశయంతో ఆ భూదాన భూములని వాళ్ళు దానం చేసిర్రో ఆ ఆశయాన్ని కాపాడడానికి భూదాన బోర్డు ఉంటుంది. ఆ భూదాన బోర్డు కి అనిపించింది వీళ్ళు ఇచ్చిన పర్పస్కి వాడుకుంటలేరు అనిపిస్తే ఆ భూదాన బోర్డు ఆ తహసీల్దార్కి ఆ యొక్క ఎంఆర్ఓకి చెప్తుంది. ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వం చెప్తే ప్రభుత్వము ఆ వాటిని ఎవరైనా ఏ పర్పస్కి ఇచ్చిన మా చేయకపోతే వాళ్ళని ఖాళీ చేయిస్తుంది, కూలగొడుతుంది, అన్ని చేస్తుంది. ఇది దాని నియమ నిబంధనలు. దాన్ని కేసీఆర్ కూడా గతంలో చేసిండు. కేసీఆర్ని నేను ఎప్పుడు ఈ యొక్క అక్రమంగా ఈ భూదాన కబ్జా పెట్టేటువంటి భూదాన భూముల విషయంలో నేను ఎక్కడ వ్యతిరేకించలే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే ఈ భూదాన భూములని అడ్డమైన ముండా కొడుకులు ఆ యొక్క దళారులు అవి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అవి అమ్మితే ఈ ఎడ్డి జనాలు అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయకుండా ఆ యొక్క సెంట్రల్ యొక్క డేటాబేస్ ద్వారా వెరిఫికేషన్ చేయకుండా ఏం చేసుకోకుండా వాడు ఎవడో యొక్క దళారి వానికి వచ్చే కమిషన్ కోసం వాడు 5 లక్షలు 3 లక్షలు 10 లక్షలు తీసుకుని వాళ్ళే చెప్తారు కదా ఇంత మోసపోయినా అంత మోసపోయినా. ఆ పైసలకు ఆశపడి వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి వీళ్ళకి అమ్మితే వీళ్ళు ఎడ్డి జనాలు కొనుక్కుంటారు. ఇక కొనుక్కున్నాక ఇల్లు కట్టుకున్నాక వానికి కరెంటు పర్మిషన్ అన్ని పర్మిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అది హ్యుమానిటీ కాబట్టి టెంపరీగా.
కానీ దట్ డస్ నాట్ మీన్ ఆ భూమిని వాళ్ళకి వాడు దళారు అమ్మిండు కాబట్టి మీకు ఇచ్చేస్తామంటే ఇయ్యం కదా అట్లా. కాబట్టి తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ వచ్చిన ఒక చిన్న డిస్క్రిపెన్సీ ఏంటంటే ఆ అధికారి ఆడు బీఆర్ఎస్ వాడు అని చెప్తున్నారు ఆ యొక్క కలెక్టర్. ఓకే, సో వాడు నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళకి ఖాళీ చేసే టైం ఇవ్వకుండా లేకపోతే పునరావాసం కల్పించకుండా తొందరపడి కూల్చిండు. కానీ వాళ్ళకి ఎనఫ్ టైం ఇచ్చి ఒక 30 రోజులు 15 రోజుల్లో టైం ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పించినాక పేదవాళ్ళు కాబట్టి ధనవంతులకైతే అవసరం లేదు. హైడ్రా కూలుస్తుంది అంత ఎక్కువ ధనవంతులే కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. వాడి ఇమీడియట్ గా కూల్చినా వాడు ఎన్నో పోతాడు ఏవో చేసుకుంటాడు, వాళ్ళ దగ్గర అన్ని పైసలు ఉన్నాయి, కబ్జా పెట్టేటోడు ఇల్లు. కానీ ఇక్కడ పేదవాళ్ళని అడ్డం పెట్టి ఆడుకుంటారు దళారులు. వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది, వాని కమిషన్ వానికి వచ్చింది. కానీ నష్టపోతుంది ఈ పేదవాళ్ళు కాబట్టి ఒక మానవీయ కోణంతో వాళ్ళకు తెలియకుండా ఆ ట్రాప్లో పడ్డారు కాబట్టి వాళ్ళకు వేరే దగ్గర పునరావాసం ఒక ముందస్తు నోటీస్ ఇచ్చి ఒక 15 రోజులు 8 రోజులు ఇచ్చి వాళ్ళకి వేరే దగ్గర పునరావాసం కల్పించి ఒక మానవతా కోణంతో వాళ్ళు అప్పుడు కూల్చడం అది కరెక్ట్ పద్ధతి. కానీ ఆ యొక్క ఖమ్మం చెందిన కలెక్టర్ అమ్ముడ కొడుకు బీఆర్ఎస్ వాడు అంట కావాలని కాంగ్రెస్ చెడ్డ పేరు తేవడానికి వాడు ఇట్లా చేసిండు. అయినా సరే ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి గారు, ఇంకా తుమ్మల నాగేశ్వరరావు గారు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అది పేదవాళ్ళ, మాది కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం అని మీకు వేరే దగ్గర మార్చి 15 లోపల వేరే దగ్గర పునరావాసం కల్పిస్తాము సో అని చెప్పి వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఈ యొక్క చట్టం గురించి అవగాహన నేర్పరు. నేనేం జర్నలిజం చేయలే, నేను ఒక అమెరికాలో మాస్టర్ చేసిన, ఇండియాలో ఇంజనీరింగ్ చేసిన, నాకున్నటువంటి అనుభవము, నాకున్నటువంటి ఈ చదువుకున్న తెలివిని స్వార్థ ప్రయోజనాలకు వాడకుండా దాన్ని చిల్లరకు అమ్ముడు పోకుండా ఎవరెంత ఇబ్బంది పెట్టినా ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంటే నేను జర్నలిజం చేయనున్నే ఇంత చేయగలిగితే నువ్వు జర్నలిజం కోర్సు చదివి జర్నలిజం ఎంతో అంత అవగాహన ఉన్న వ్యక్తి ఎంత ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. కానీ వీళ్ళందరూ బీఆర్ఎస్ కుమ్మక్కై ఈ లెఫ్ట్ భావజాలం అంటున్న ముండ కొడుకులు ఇలా తెలంగాణ ప్రజలు ద్రోహం చేస్తా అంటే తెలంగాణ అల్లకల్లో నేర్పుతా అంటే మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినట్టు చేస్తే ఏం పాడైందిరా? 15 ఏం వచ్చింది కదే వస్తుంది. 1వ తారీఖు జీతాలు రావు, పేపర్ లీక్లు అవుతాయి, ఒక ఉద్యోగ ఖాళీలు భర్తీ కావు. మనదాకా అదే వాడు వద్దనేగా పక్క పెడితే కదా. మళ్ళీ ఎందుకు మీకు సిగ్గుచరం లేదు? తులసి చందు, టీ10 సుందర్ సిగ్గు లేదు, రాకేష్ జర్నలిస్ట్ సిగ్గు లేదు, విప్లవశ్రీ సిగ్గు లేదు. వాళ్ళ కంటెంట్ నేను షేర్ చేస్తా అంటే బీజేపీ మీద కరెక్ట్ చెప్తారు వాళ్ళు. బీఆర్ఎస్ వచ్చేవారికి సంఖ్య నాకుతున్నారు. ఇలా మహువా మీడియా ఆమె కవిత ఇంటర్వ్యూ చేయబట్టే. కవిత ఏం సక్కం పని చేసిందమ్మా? దానికి మెగా కన్స్ట్రక్షన్ వాడు 60 కోట్ల వర్త్ అపార్ట్మెంట్ అక్కడ గిఫ్ట్ ఇచ్చిండు దుబాయ్లో, బుర్జ్ ఖలీఫాలో. ఎవరికి? షారుఖ్ ఖాన్ గానికి అట్లాంటి వాళ్ళకు ఉంటాయి ఆడ. దీనికి ఎందుకు ఇస్తారా 60 కోట్లు? నాకు ఇవ్వమని, నీకు ఇవ్వమని, మా కనుకోకి ఇవ్వమని, మా గంగాకి ఇవ్వమని 60 కోట్ల వరకు. ఎందుకంటే కాళేశ్వరంలో వాడు 1000 కోట్లు దోసుకున్నాడు కదా. ఈ ముండకి దాని ఇల్లు పోయి చూడండి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ప్రతి ఒక్క వస్తువు దాని ఇంట్లో ఇంపోర్టెడే ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు ఎన్ఆర్ఐల దగ్గర వానికి 10 కోట్ల వరకు జాగాని హైదరాబాద్లో అప్పట్లోనే 2 కోట్లు ఇస్తే లేకపోతే సంపేత్తా అని చెప్పింది. 10 కోట్ల వరకు 2 కోట్లు ఇచ్చేసి గుంజుకున్నది. దాని కరీంనగర్లో ఒక ఇల్లు, నిజామాబాద్లో ఒక ఇల్లు, యాదగిరిగుట్ట కాడ 3000 ఎకరాలు. ఇలా నీతిలో చెప్తా ఉంటే ఎందుకంటే దాన్ని హరీష్ రావు గారు దాన్ని ఇది ఉంటే నాకు ఇది కేటీఆర్కి హరీష్ రావుకి బీఆర్ఎస్లో దాని వాళ్ళ ఇంపార్టెన్స్ పోతుందని ఆయనతో ఏదో కారణం చెప్పి మామకి ఎలగొట్టారు, పార్టీలకి ఎలగొట్టిపించారు. అప్పటి నుంచి పగ పెట్టుకొని వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న కొన్ని వాళ్ళు దోసుకున్న దోపిడిని బయట పెడుతున్నది. కానీ ఈమె సొక్కంపూస్తుంది కాదు కదా. ఇవాళ నేను ముఖ్యమంత్రి అవుతా అంటే మహువా మీడియామే చెప్తున్నది. ఈ మహువా మీడియామే నాకు తెలిసి వీళ్ళందరూ తులసి చందు, ఈ మహువా మీడియా ఇట్లాంటి వాళ్ళందరికీ ఆంధ్ర మూలాలు ఉన్నాయి. వీళ్ళకి ఈడ తెలంగాణ ఉంటారు, తెలంగాణ తింటారు, తెలంగాణ వంటారు, కానీ ఆంధ్ర పాట పాడతారు, బీఆర్ఎస్ పాట పాడతారు ఈడ. ఎందుకంటే బీఆర్ఎస్ ఆంధ్రలకి దోషి పెడుతున్నాడు తెలంగాణ సొమ్మంతా. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా వీళ్ళకి నచ్చది, కాంగ్రెస్ తెలంగాణలో ఏమైనా కడతా అన్న నచ్చది, కాంగ్రెస్ తెలంగాణలో మూసి వాడు సాబర్మతి రివర్ ఫ్రంట్ కనుక్కుంటే నొప్పి కానప్పుడు 80,000 కోట్లు పెట్టి ఇక్కడ 10,000 కోట్లలో మేము మంచిగా కడతామండి, మీకెందుకు నొప్పి అవుతుందిరా? పొద్దుగాలేసి ఎందుకు చెప్పాలరా ఫేకులు? తెలంగాణ ప్రజలు చూస్తలేరు. ఎమ్మెల్యే ఎన్నికలలో ఎట్లా ఓటేసిర్రు, సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా ఓటేసిర్రు,
50% కంటే ఎక్కువ కాంగ్రెస్కి వచ్చినాయి. పట్టణ ప్రాంతాల్లో ఇంతో అంతో చదువుకున్న వాళ్ళు ఇంతో అంతో ఈ మతం పిచ్చి లేపే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా 50% కంటే పైకి తెలంగాణ కాంగ్రెస్ కోటేసారు. కానీ చెప్తలేవురా. బీజేపీకి 12,400 గ్రామాలు ఉంటే, గ్రామ పంచాయతీలు ఉంటే 500 గ్రామ పంచాయతీలలో వచ్చిండాడు. బీఆర్ఎస్ వాడు 20% 30% వచ్చిండు. అంటే సర్పంచ్ ఎన్నికల్లో 60-70% దాకా కాంగ్రెస్కే వచ్చినాయి. ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఉండాలి ఐడియాలు చెప్పాలంటే. అంటే ఆ గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ ఈవెన్ పట్టణ ప్రాంతాల్లో 50% పైన కాంగ్రెస్కే చేసారు ప్రజలు. మరి ఆ ప్రజలకు ఉన్న బుద్ధి మీకెందుకు లేదురా ఎటుమండ కొడుకులారా? పాశం యాదగిరి పొద్దుగా లేస్తే ఇక తోక పార్టీలన్నీ జరిగినాయి. ఎట్లా నువ్వు 4 ఓట్లు గెలిచాలని ప్రతి ఒక్కడు నేను కొత్త పార్టీ పెట్టుకొని కథలు పడుతున్నాడు. ఈ మల్లిగాడు ఇంకెవడోడో ఇక పేర్లు చెప్తే వానికి నేను హైలైట్ చేసినాను. అయితే వాడి 1% 2% ఓట్లు చీల్స్తే ఇక చీల్చి నాకు వాడు ఎవడో బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు చిల్లర ఇస్తే అందరు చిల్లర తీసుకొని ఇట్లా చేస్తున్నారు. జర్నలిస్టులు అదే చేస్తున్నారు. వీడు రఘు జర్నలిస్ట్ వాడు చేసేది ఏంది? ఆర్టీఐ వేయాలి. ఈ బక్క జడ్సన్ వీళ్ళంతా ఆర్టీఐ వేయాలి. మన దోస్తులంతా ఆర్టీఐలు ఉన్నారు. ఇప్పుడు జడ్సన్ వాళ్ళ దోస్తు ఆర్టీఐలు ఉన్నాడు, ఒక నాయక్ లంబడైన. సో ఆయన ద్వారా ఆర్టీఐ వేయాలి. ఎక్కడ ఏమున్నాయో తెలుసుకోవాలి. వాడిని బ్లాక్మెయిల్ చేయాలి, 4 పైసలు దోసుకోవాలి. అది కాకుండా కాంగ్రెస్ చెడ్డ పేరు చేస్తే బీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా ఇలా చిల్లర ఇస్తాడు. అందరు దొంగలే. ఇలా బీసీ నాయకుడు అని చెప్పుకునే ఆర్ కృష్ణ ఎడదచ్చిండు. మందకృష్ణ గారు ఊరికి దూరం పెట్టి డబ్బు కొట్టుకోమన్న మందకృష్ణ గారు ఎడదచ్చిండు. ఎందుకు సంఖ నాకుతున్నారు బీజేపీకి? ఎందుకంటే వాడు చిల్లర ఇస్తాడు, 10 అవార్డులు ఇస్తాడు. నీ స్వార్థమే తప్ప ప్రజల జాతికి ద్రోహం చేయడం నేను చూస్తూ ఊరుకోవాలనా? ప్రశ్నించడం మందకృష్ణ గారు బీజేపీని. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు అధికారం లేదు. వీళ్ళు ఎందుకు బీఆర్ఎస్ సంకనాకుతున్నారు అంటే బీఆర్ఎస్ దోసుకున్న సొమ్ము ఉంది కాబట్టి ఆ దోసుకున్న సొమ్ము వీళ్ళకి చిల్లర ఇస్తున్నాడు. మనకు కనిపిస్తుంది వీళ్ళు జర్నలిజం చేస్తున్నారని, కానీ వీళ్ళు దందా చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళ వ్యూస్ ద్వారా వచ్చే పైసలు తక్కువనే, కానీ ఈ బ్లాక్మెయిల్ ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు. కేఏ పాల్ దగ్గరనే రఘు జర్నలిస్ట్ 30 లక్షలు తీసుకున్నాడు. ఒక కేఏ పాలు దేనికి పనికి రానివాడి దగ్గరనే అంత తీసుకుంటే, ఆ పార్టీ లేదు వానికి ఏం లేదు వాడిని ఎవడు దేకుతలేడు అన్న దగ్గరనే ఇక బీఆర్ఎస్ దగ్గర ఇంకో దగ్గర ఎంత తీసుకుంటారో మీరు ఒక్కసారి ఆలోచించండి. సో జర్నలిజం నడతలేదు, నడుస్తుంది జర్నలిజం పేరు మీద. ఇది మీరు గమనించమని ప్రాధాయపడుతున్నాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ఇది చిల్లర సంపాదించుకోవడానికి ఎగబడ్డారు. లేదంటే ఈ ఆర్టీఐలు వేయాలి. ఎవడు ఎక్కడ కబ్జా పెట్టిండు, ఎవడు ఎక్కడ అడ్డదారులు ఏమైనా సంపాదిస్తే దాంట్లోకి వెళ్ళి వాడు 10 కోట్లు జమ చేస్తే వానికి దాని దగ్గర ఎంతో కొంత బ్లాక్మెయిల్, నేను బయట పెడతా, ఇది చేస్తా అది చేస్తా అని బ్లాక్మెయిల్ చేసి సంపాదించుకోవాలి. మల్లిగాడు అట్లనే 200 కోట్లు సంపాదించింది, బ్లాక్మెయిల్ చేసి సంపాదించాడు. రఘు జర్నలిస్ట్ వాడు 10 కోట్లు 20 కోట్లు సంపాదించి గట్లనే సంపాదించాడు. ఇక తులసి జంతు వీళ్ళందరూ గదే చేస్తున్నారు. బీఆర్ఎస్ రావడం ఎందుకు కోరుకుంటారు అంటే వీళ్ళ బ్లాక్మెయిల్ కి వ్యభిచారణలు. బీజేపీ బీఆర్ఎస్ కి ఎవరు సపోర్ట్ చేస్తారు? అయితే బడా దోపిడీదారులు, ఇండస్ట్రియలిస్టులు. ఎందుకంటే వాడు దోసుకోవడానికి పూర్తి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే ఈ దోసుకున్న దానికి వెళ్ళి వాడిని చిల్లర ఇస్తే చాలు బీజేపీకి బీఆర్ఎస్ కి. ప్రజలు ఏమన్నా కానీ సంబంధం లే. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ బీజేపీ అన్న రావాలంటది, బీజేపీ రాకపోతే బీఆర్ఎస్ ఉండాలంటది బీజేపీ. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఉందనుకో వానికి మూటలు రావు కదా ఢిల్లీకి, అమిత్ షాకి మూటలు పోవు కదా. సో బీజేపీ ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం కావడానికి. ఇప్పుడు సిబిఐ ఈడీ దాడులు చేశారు కదా బీజేపీ దేశం అంతా. అందులో 100 మంది మీద సిబిఐ దాడులు చేస్తే 1-2 కూడా శిక్ష వల్లే, ఒకరికిద్దరు కూడా. మరి ఐటీ దాడులు చేస్తావు, ఇంత చూపెడతారు కదా, ఐటీ దాడులు చేసారు, సిబిఐ దాడులు చేసారు, ఈడీ దాడులు చేసారు. నీకే దగ్గర ఏ ఆధారం లేకపోతే దాడి చేయవు కదా. అంటే వాడు నేరం చేసిన నీకు దగ్గర ఆధారం ఉంటేనే చేస్తావు కదా. మరి 100 మంది చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 30 మంది 40 మంది కన్నా శిక్షలు పడాలి కదా. ఒక్కరికిద్దరు కూడా శిక్షలు పడలే అంటే అర్థమైంది. 98% మందికి శిక్షలు పడలేదంటే వాళ్ళతో నువ్వు డీల్ చేసుకున్నావు. నీ బాధ అంత ఏంది? దాడులు ఎందుకు చేసినావు? వాడు దోసుకునే దానికి నీకు వాటా కోసం దాడులు చేసినావు, అంటే ఆప్తా వసూలు చేసినావు, గంతే చేసినావు. వాడు ఎలక్టోరల్ బాండ్స్ అని అదే పరిస్థితి, ఆప్తా వసూలు చేసినావు. ఇది చేస్తుంది. వాడికి దోచుకున్నందుకు బాధ లేదు. వానికి దోచుకున్న దానికెళ్ళి మనకి వాటా ఇచ్చినంతసేపు ఏం లొల్లి లేదు. బీజేపీ అయినా అదే పరిస్థితి, బీఆర్ఎస్ అయినా పరిస్థితి. కాబట్టి ఈ చిల్లర వసూలు చేసుకునే వాళ్ళు, ఈ ఇండస్ట్రియలిస్టులు, దోపిడీదారులు, బడా వ్యాపారస్తులు, వ్యభిచారిణులు, వీళ్ళందరికీ వ్యభిచారం చేసుకోవచ్చని డీక్రిమినలైజ్ చేసిండు. ఇలా వ్యభిచారం చేస్తే శిక్షలు లేవు.
బీజేపీ వచ్చినాక. ఎందుకంటే ఆ వ్యభిచారణ దగ్గర వండుకునేదే బీజేపీ నాయకులు. గతంలో రైడ్లు జరుగుతుండే, ఇలా ఆడిది వచ్చేసి ఏమంటుంది, అది చట్ట ప్రకారం నేరమే కాదని అది పబ్లిక్లో వచ్చి నాకు 3 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఒళ్ళు అమ్ముకుంటా అని చెప్తున్నది. ఏం కాళ్ళు లేవేముండా, చేయిలు లేవేముండా, దిమాగ్ లేదేముండా, డాక్టర్ కాలేవే, కంప్యూటర్ ఇంజనీర్ కాలేవే, వ్యవసాయం చేసుకోలేవే, నీకు ఏ శాతం కాకపోతే పంట చేనుల ఏమంటారు పత్తి ఏరడానికి పోకపోయినవే. మా తాత, మా ముత్తాత, మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా మా గొప్ప గొప్ప స్త్రీలు, లేకపోతే మా భారతీయ మహిళలు వీళ్ళందరూ ఒళ్ళు అమ్ముకొని బతికిరా ఏముండా? అరే కొన్ని అమ్ముకోవద్దు అని చెప్పినాం, కొన్ని ఎవరితో వాళ్ళతో పంచుకోలేమని చెప్పినాం. పంచుకోకూడదు, అది కోరికని, అది ఎంజాయ్ చేసే ఒక ప్రక్రియ, దాన్ని కూడా వ్యాపారం చేయొద్దు అని చెప్పినాం. నీకు ఒళ్ళొంచే పని లేదు, కూర్చున్న సుఖం కావాలి, రోజుకో వెరైటీ కావాలి కాబట్టి నువ్వు అమ్ముతున్నావు. దానికి చట్టబద్ధత చేసింది ఎవడరా? ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళ దగ్గర కూడా పండుకోవాలి. బీజేపీలో పండుకొని ఏ చిన్న పదవి కూడా రాదు, వాళ్ళే చెప్తున్నారు. అంటే అన్ని వ్యవస్థలు సంకనాకిస్తావు. ఇప్పుడు అట్లా చేయడం వల్ల కుటుంబ వ్యవస్థలు సంకనాకిపోతున్నాయి. అది బయట వచ్చి వాడినాకే మొగుడు దగ్గర ఏం పట్టదురా? మరి మొగుడు వాడు బిల్లులు కట్టి అన్నీ చేసి వాడెందుకు ఉండాలిరా? ఒక్కరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు. నేను గడ్డేస్తే పక్కన ఇంట్లో పోయి పాలిస్తా అంటే ఎందుకు కుంటున్నాడు? నువ్వు మొగం దగ్గర ఊర్లంతా వండుకొని వచ్చి మొగం దగ్గర వండకపోతే పండదు. అది ఎందుకు పండదు అంటే దానికి కావాల్సిన సుఖం దొరికింది బయట. మొగడు అంటే నచ్చకనైపోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకట అట్లా లేకుండే సంసారం ఎట్లా నడిచేది వెనకట? అరే పొద్దంతా కొట్లాడుకున్నా పొద్దుకి ఆ కార్యక్రమం అయితే ఇద్దరు కామయ్యేటోళ్ళు, అట్లా బండి నడిచేది. ఇవాళ నీకు నువ్వు బయట తింటున్నావు, వాడిని ఎండబెడుతున్నావు, వాడేం చేస్తాడు? చూసి తిక్కలోడైతే చంపేస్తాడు, లేదంటే గొడవలు అవుతాయి, పొరగాళ్ళు ఆగమవుతారు, లేదంటే డైవర్స్లు అవుతాయి, ఇంకేమవుతాయి? సో కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు? నీ దగ్గర నీకు వండుకోవాలి కాబట్టి బీజేపీ నేతలకి. అంటే ఎక్కడన్నా ఒక సిస్టము, ఒక పద్ధతి, ఒక లాజిక్, ఒక చర్చ, ఒక చట్టసభలు, ఒక మేధావులు ఏది లేదు. అన్ని కమిటీలు ఎత్తేసిండు. సైన్స్ కాంగ్రెస్ ఎత్తేసిండు, ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిండు. ఒక్కటి ప్రజలకు జవాబుదారితనం లేదు. ఇన్ని దేశాలు తిరిగినావు, ఎందుకురా ఇజ్రాయెల్ తోటి అన్ని డీల్ చేసుకొని వస్తున్నావు? ఎందుకంటే ఆ ట్రంప్ చేయమన్నాడు, ట్రంప్ అల్లుడికి పెట్టుబడులు ఆ యొక్క ఇజ్రాయెల్ రక్షణ రంగం కంపెనీలో ఉన్నాయి కాబట్టి వాడు యుద్ధానికి పోతున్నాడు. మన అల్లునికి లాభం, వానికి లాభం, ఈ గుజరాత్ వానికి లాభం. నష్టం ఎవరికిరా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పగొలుతున్నాయి. ఆ యొక్క దేశాలు అన్ని నాశనం, అందరూ అమాయకులు చచ్చిపోతున్నారు. సో కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నా, ఈడ జర్నలిజం పేరు మీద ఇక దాన్ని వ్యభిచారం కంటే ఇంకా ఏమంటారో నాకు తెలియదు కానీ, సో వ్యభిచారం అంటే కూడా అది కూడా ఇప్పుడు వ్యభిచారం కంటే కూడా నాకు దేంతో కంపేర్ చేయాలని అర్థమైతలేదు కానీ, బట్ మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఈ మీడియాలో వచ్చేది దయచేసి గుడ్డిగా నమ్మకండి. ఓకే, 1-2 సార్లు ఆలోచించండి, ఫ్యాక్ట్ చెక్ చేయండి. ఓకే, దయచేసి. ఓకే, అదొకటి చెప్పదలుచుకున్నా. రెండోది, భూములు అనేది అది ఒక ఏమంటారు అట్లా కబ్జా పెట్టడము సహించము. ఒకటే ముఖ్యమంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆడెవడన్నా అధికారి పిచ్చి చేస్తే వాని మీద చర్యలు తీసుకోండి. అట్లనే ఈ యొక్క ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి భూములు యొక్క ఈ భూదాన భూములు కానీ ఇంకెలాంటి భూములు కూడా అట్లా చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. భావితరాలకి, ఇండస్ట్రీస్కి, ప్రాజెక్టులకి, విద్యాలయాలకి, అనేక వాటికి భూమి అవసరం కాబట్టి భూమిని ఎవ్వడు కబ్జా పెట్టినా భరించేది లేదు. రెండోది, నేను దయచేసి చెప్తున్నా, ఇప్పుడు కొత్త మెజర్మెంట్స్ ప్లస్ కొత్త భూభారత్ చట్టం తెచ్చినా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. సో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్లో ఏవైతే భూమి కబ్జాకి చెందినటువంటి కబ్జా రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ప్రభుత్వ భూములు మెయిన్గా ఏం చేశారంటే వాళ్ళు ప్రభుత్వ భూములు ఒకటి అసైన్మెంట్స్ ల్యాండ్ని అమ్ముకోవద్దు, దానికి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. రెండోది, ఆ అసైన్మెంట్ ల్యాండ్స్ని అనుభవదారుడి కాలం తీసేసి ఒరిజినల్ ఓనర్కి ఎంతటట్టు చేశారు. వాళ్ళకి ఆ పడావు పడిన భూములకి 600 ఎకరాలకు కూడా వాడు రైతు బంధు ఇచ్చిండు, పేదోళ్ళ ట్యాక్సులు తీసుకొని వాళ్ళకి ఇచ్చిండు. సో అట్లా మొత్తం వ్యవస్థ నాశనం చేసిండు. కాబట్టి బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ రిజిస్ట్రేషన్ అన్నిటినీ రీవిజిట్ చేయండి. అందులో ఏవైతే దోపిడీకి సంబంధించినాయో, కబ్జాకి సంబంధించినాయో వాటిని అన్నిటినీ రివర్స్ చేయమని నేను ప్రాధాయపడుతున్నా. వాటిని అన్నింటినీ ప్రభుత్వం తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా.
ఈ మైహోమోడు ఎంత తీసుకున్నాడో అంత భూమి మార్కెట్ వాడి రూపాయికి 2 రూపాయలకి ఇచ్చిండా, ఫ్రీగా ఇచ్చిండా, కబ్జా పెట్టిండా. ఆ మైహోమోని అన్ని ఇప్పుడున్న మార్కెట్ రేటు ఎకరానికి 100 కోట్లు ఇంకా ఎక్కువ ఉంది హైదరాబాద్లో. సో అవన్నీ పైసలు 100 దగ్గర వసూలు చేయరు. లేకపోతే అన్ని వాడు కట్టిన అపార్ట్మెంట్లు అన్ని కూడా కొడతామని చెప్పండి. సో లేకపోతే రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్తున్నా, నువ్వు వాడు గొడవ పెట్టిండు, ఈ తులసి చంద్ ఏదో చెప్పింది, ఇంకోరెవరో చెప్పిండ్రు, ఈడ మీడియాలంతా ప్రచారం చేస్తున్నారని భయపడ్డావా? తెలంగాణకు చెందిన భావితరాలు నిన్ను క్షమించాడు. నీకు రాకరాక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకో. ఏది కరెక్టో తెలంగాణ ప్రజలకి ఇంత లాంగ్ టర్మ్ శాశ్వతంగా అది చేయి. ఓకే, ఎవరు మీడియాలో ప్రచారం చేస్తే దాన్ని తిప్పికొట్టడానికి కావాల్సినటువంటి సోషల్ మీడియాలో వాస్తవాలు తెలిపే వాళ్ళని హైర్ చేసుకో. వీళ్ళు ఏమేమి తప్పు చెప్తారు దాన్ని ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి, ప్రజలకు తెలియజెప్పడానికి నువ్వు ఇంకా ఒక ఏది మంచి జర్నలిస్ట్లో ఉన్న టీంని తయారు చేసుకో. ఓకే, దొంగ ముండ కొడుకులు తయారయ్యారు. అరే ఏందిరా, వాళ్ళందరికీ నష్టం చేసి నువ్వు ఒక్కని దోసుకుంటా అంటే ఎందుకు ఊరుకుంటారా? ఆలోచించండి. అలేసయ్య, థ్యాంక్ యూ. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటున్నారు? నాకు ఎందుకో కవితలో పశ్చాత్తాపం కనిపిస్తుంది బ్రదర్. జైలు జీవితం చాలా నేర్పించినట్టు ఉంది. వనజ మేడంతో యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ ఉంది, చూడండి. నాకు కవిత మీద నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు తన జైలు అనుభవాలు పేదవాళ్లతో మాట్లాడి పేదరికం గురించి బాగా చెప్పింది. అందరు చెప్తారు, ప్రతిపక్షంలో ఉన్నాడు అందరు చెప్తారు. అధికారం వచ్చినాక అది ఎంతమంది నిలుపుకుంటారు అనేది మనం ఆలోచించాలి. ఓకే, అర్థమైందా? కేసీఆర్ చెప్పలే, ప్రతిపక్షంలో 100 చెప్పిండు. అధికారం వచ్చినాక ఎవడు ఎట్లుంటాడు అనేది అది బయటపడుతుంది వాళ్ళ ఒరిజినాలిటీ. సో మాట్లాడి పేదరికం గురించి బాగా చెప్పింది. వాళ్ళకి తెలుసు అట్లా మాట్లాడితేనే అది ఓట్ల కింద కన్వర్ట్ అవుతుంది. సో కవిత తెలంగాణలో ప్రతిపక్షంగా ఉంటే బాగుంటుంది. ఒక మహిళ అని నాకు అభిప్రాయము. ఈవిడ ఈ మధ్యలో చిల్లర రాజకీయాలు అయితే చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ మీద 5,000 కోట్ల గాంధీ విగ్రహము, ఈ విషయం మీద ఆమె పెద్దగా చిల్లర రాజకీయాలు అయితే చేయట్లేదు. ఎవడు పెట్టిండు బ్రదర్? ఎందుకైతుంది 5,000 కోట్లు? కేసీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంత పెట్టిండు? వాడు అంత దోసుకున్నాక కూడా 120 కోట్ల 120 కోట్ల దగ్గర 200 కోట్లు అవుతుందేమో మ్యాక్సిమం. అంత కూడా కాదు. కావాలంటే వాళ్ళకి పునరావాసం కావాల్సినటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడ అంత దాన్ని డెవలప్ చేసి అన్నిటికీ అవుతుంది కావచ్చు. ఒక్క విగ్రహానికి ఎందుకు అవుతుంది? ఎవడు చెప్పిండు? ఎక్కడుంది జీవో? చూపెట్టాలి కదా ఎవిడెన్స్. గవర్నమెంట్ ఎప్పుడైనా 5,000 కోట్లు పెట్టి ఒక విగ్రహం పెడతామని ఎక్కడైనా ఏదైనా రిటర్న్ ఏమైనా రాసిచ్చిందా? ఈవెన్ మౌఖికం కూడా చెప్పిందా? షో ద ఎవిడెన్స్. ఎలాంటి నిరాధారంగా ఒక ఫాల్స్ అక్యుజేషన్ చేస్తా, ఒక దుష్ప్రచారం చేస్తాడు, దాన్ని జర్నలిజం అంటారా? ఇగో ఏమంటారు, ఏదో సామెత ఉండే, అలా ఉట్టిన అన్ని రాక్షసులే అని ఏదో సామెత ఉండే, నాకు నోటి గుర్తుకొస్తలేదు కానీ. సో అవి మంచి అని నువ్వు అనుకుంటే అది పొరపాటు బ్రదర్. ఓకే, సరే, ఏది ఏమైనా సరే ఇంటి దొంగలకు ఎక్కువ తెలుసు కాబట్టి, ఈ దగ్గరను చూసింది కాబట్టి, ఈమె కూడా అందులో ఒక భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఆమె చెప్తే గిన్ని రకాలుగా దోపిడీ చేసిరా అని ఆ ముచ్చట తెలుసుకోవడం తప్పేం లేదు. కానీ ఒక ప్రజల నమ్మకాన్ని చూరగొనడం అనేది అంత ఈజీ కాదు అది. ఓకే, సో కాబట్టి నాకున్న ప్రజల యొక్క నాడిని గమనిస్తున్న ప్రకారం తెలంగాణలో ఉన్న పరిస్థితులని పూర్తిగా అవగాహన చేసుకుంటున్న ప్రయత్నంలో వచ్చే టర్మ్ కూడా తప్పకుండా కాంగ్రెసే ఉంటుంది. ఇక ప్రతిపక్షం ఎవడు ఉండాలి అనేది ఎవరి చిత్తశుద్ధిని బట్టి వాళ్ళు తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. నేను చెప్తే వాళ్ళు మారరు. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎవరి అంతరంగం ఏంది అనేది వాళ్ళు ఉట్టేనే పసిగడతారు. ఇక తెలంగాణ ప్రజలు చాలా హుషారున్నారు. ఓకే, అది నేను చెప్తలేను. కేసీఆర్ గారే ప్రజాముఖ ఆయన ఓడిపోగానే మస్తు హుషారైన ప్రజలని ఆయనే ఒప్పుకున్నాడు. అర్థమైందా? సో ఎవరు? శ్రవణ్ కవంపల్లి, హాయ్ బ్రదర్. ఎవరు? రాజేష్ మామిడిపల్లి. మందకృష్ణ మాదిక్ గారు మొన్న మీటింగ్ లో అంటున్నారు, ఎక్కడ సనాతన ధర్మంలో ఏ లోపం లేదంట, దాంట్లో పెద్ద మనుషులు కొన్ని తప్పులు చేశారంట, అవి ఇప్పుడు సరిదిద్దుకోవాలని చెప్తుంది. ఈ ముండకోడికి చరిత్ర తెలియదు, ఏమి తెలియదు. అసలు సనాతనం అనేది ఈడెందుకు ఉందిరా? ఈడ బుద్ధిజం ఉంది. ఆ బుద్ధిజాన్ని హిందూయిజం అని పర్షియన్లు పిలిచారు. ఓకే, అర్థమైందా? నీ సనాతనం అనేది ఈ దేశానికి సంబంధం లేదు. అది ప్రజాముఖంగా మన మోడీ గారు మన కన్ఫర్మ్ కూడా చేశారు. మా ఫాదర్ ల్యాండ్ ఇజ్రాయిల్, మా మదర్ ల్యాండ్ ఇండియా. కరెక్ట్, అని చెప్పింది కరెక్ట్. ఆర్యులకి ఫాదర్ ల్యాండ్ అప్పుడున్న పర్షియా లేదంటే ఇజ్రాయిల్, మదర్ ల్యాండ్ ఇండియా. కరెక్ట్.
ఎందుకంటే ఈ ఆర్యుడు వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకొని రాలే. కాబట్టి మీరు ఆర్యుల పుస్తకాలు చదవండి. భారతదేశంలో ఉన్న అందరు నల్లతోలు ఉన్న అందరు స్త్రీలతో సహా శూద్రులు అన్నాడు వాడు. ఎస్, కాబట్టి ఈ ఆర్యులకి మదర్ ల్యాండ్ ఏది? ఇండియా. ఫాదర్ ల్యాండ్ ఆ యొక్క ఇజ్రాయెల్, పర్షియా. కానీ మా మూలవాసులకి ఫాదర్ ల్యాండ్, మదర్ ల్యాండ్, బ్రదర్ ల్యాండ్, సిస్టర్ ల్యాండ్, అంకుల్ ల్యాండ్, ఆంటీ ల్యాండ్ అన్నీ ఇండియానే. అది డిఫరెన్స్ ఆర్యులకి మనకి మూలవాసులకి. సింపుల్. సో కాబట్టి మందకృష్ణ గారు, మందకృష్ణ అంత లుచ్చనా కొడుకు, అవకాశవాది, చిల్లర కమ్ముడు పోయేటోడు ఈ భూమి మీద లేడు. ముండ కొడుకు ఏ పార్టీలు ఉన్నా బీజేపీ కొట్టేయాలి. ఎందుకు ఎత్తారా? వాడు వేరే పార్టీలు ఉండి బీజేపీ తోటి పొద్దుగాలు వేసి కొట్లాడేటోడు బీజేపీకి ఎట్లా ఎందుకు కొట్టేస్తారా? కర్ణాటక ఓటేమని చెప్పిన లంచ కొడుకు ఈడే. వానికి ఏం కావాలి? వానికి చిల్లర కావాలి, వాని కుటుంబం బాగుపడాలి, గంతే. తోటి దళితులు సంకనాగిన వానికి బాధ లేదు. వాడు డప్పు కొట్టడంట, వాని బిడ్డలు డప్పు కొట్టరంట, కానీ మాదిగ బిడ్డలు మాత్రం అట్లే డప్పు కొట్టుకొని బతకాలంట. అరే కుల వృత్తులు పోతేనే కుల వివక్ష పోతుందని నేను 1,00,000 సార్లు చెప్తున్నా. మీ కుల వృత్తి వచ్చినా చేయొద్దని చెప్తున్నా. అంబేద్కర్ గారు అదే చెప్పారు, పెరియార్ గారు అదే చెప్పారు. పూలే దంపతులు చాలా కష్టపడ్డారు. కానీ వీళ్ళు వచ్చిన నా కొడుకు ఏం చెప్తుండు? మాదిగోళ్ళు డప్పు కొట్టుకునే బతకాలి, బాపనవాడు అట్లనే పూజ చేసి బతకాలి, బాపనవాని కాళ్ళు మనం మొక్కి రావాలి. ఇదే కదరా చెప్పింది. అంబేద్కర్ గారేమో ఆ పుస్తకాన్ని కాల్చుండ్రా అని చెప్పారు. వివక్ష చెప్పేది దళితులని యొక్క అందరు తాగే నీళ్ళలో తాగాలని చెప్పిండు. అక్కడ సపరేట్ కుండా పెడితే పలగొట్టిండు. ఆ యొక్క కాలారాం టెంపుల్కి దళితులు రావాలని కొట్లాడిండు. దళితుల కోసం రిజర్వేషన్లు పట్టుకొచ్చిండు. పూనా ఒడంబడిక చేసిండు. దళితులకి ఇవాళ దళితుల ఆత్మగౌరవంగా బతుకుతారంటే అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కానీ ఈ లుచ్చలంబడి కొడుకు ఏం చెప్తున్నాడు? మాదిగోళ్ళు బాపనానికి సంకనాకాలే, ఈ వివక్ష ఇట్టనే ఉండాలి, మాదిగోళ్ళు డప్పు కొట్టుకోవాలి, చెప్పులు కుట్టాలి. నేటికి చూడండి మీరు ఎక్కువ అక్కడ నార్త్ ఇండియాలో చెమారు కానీ ఇక్కడ మాదిగోళ్ళు కానీ నేటికి ఈ ఊడ్చేటి తుడిచేటి శుచి శుభ్రత ఇవన్నీ చేసేటి ఎవరు? ఊడ్చేటి మున్సిపాలిటీలు దిగండి, ఎక్కువ మాదిగోళ్ళే ఉంటారు. అయినా వీనికి ఏం నొప్పి కాదు ఈ బాడుకోకి. ఎందుకంటే వాని చిల్లర వస్తుంది కదా. మాదిగ కులం పేరు చెప్పి వాడు బతికేస్తుండే కదా, వాడు వాని చుట్టూ వాళ్ళు గాడి కొడుకులు. కాబట్టి ఆ చుట్టూన్నోళ్ళతో తిట్టిపిస్తాడు మన లాంటి వాళ్ళని ఈ వాస్తవాలు చెప్తే. ఎందుకంటే వీనికి చిల్లర వస్తుంది, వానికి చిల్లర వస్తుంది, వీనికి అవార్డులు వస్తున్నాయి. కానీ మాదిగ బిడ్డలకి ఏమవుతుంది? గదే ఊడుసుడు, గదే తుడుసుడు, గట్టనే అంటరానితనంగానే బతుకుడు. వీనికేం నొప్పి కాదు బాడుకోకి. దుర్మార్గులు. ఓకే, ఆలోచించండి మిత్రులారా, వాస్తవాలు అంగీకరించే ప్రయత్నం చేయాలి. శ్రవణ్ కవంపల్లి, నేను ఎస్సీ ఎవరైనా సరే నాకు కులము మతంకి సంబంధం లేదు, నేను పద్మశాలి. ఓకే, షాలోడు అంటే నా పద్మశాలోడే తిడుతున్నాడు. అరే మరి షాలోని అనకపోతే ఏమంటారు? షాలోని ఇవాళ సిరిసిల్లకు పోదాం, సిరిశాల అంటారు, సిరిసిల్ల. ఓకే, సో సిరిశాల బక్కజిక్కిన షాలోడు ఎట్లున్నాడో మీరు పోయి చూడండి. నేటికి మెజారిటీ ఎవడో చదువుకున్నాడు కుజర 4 పైసల పరంగా ఉంటే ఉండొచ్చు, కానీ మెజారిటీ ఇప్పుడు కుల వృత్తి చేసేవాళ్ళు, మగ్గం చేసేవాళ్ళు చూడండి. తినడానికి తిండి లేక అప్పుల బాధలతోటి ఊరేసుకొని చచ్చేటోళ్ళు, ఈ యొక్క పురుగుల మందు తాగేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. పెళ్ళాం బిడీలు చేసి మగుడు మగ్గం నేసి లేకపోతే ఇద్దరు మగ్గం నేసి అది నేసిన బట్టలు ఓడి కొనుక్కోక ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రభుత్వము వాళ్ళ దగ్గర ఏమైనా బట్టలు కాంట్రాక్ట్ చేస్తే వాడికి బిల్లులు కడతలేరని ఏడ్చుకుంటూ బతికేటోళ్ళు ఎంతమంది చూపెట్టాలి? ఊర్లలో కానీ సిరిసిల్ల కానీ ఎక్కడైనా రాష్ట్రంలో పద్మశాలి. వీళ్ళకి కులం పిచ్చి లేపాలి. నువ్వు హిందువువి, నువ్వు జంజం వేసుకోవచ్చు, నువ్వు ఇంకోటి చేసుకోవచ్చు, నువ్వు ఆ యొక్క భృగు మహర్షి దేంట్లోకెళ్ళి వచ్చినావు. ఇట్లా విభజించు పాలించు. నేనేమంటున్నా, కులం ఎవడే మనిషి నేను ఫస్ట్. ఈ కులాలు మతాలు లేవు వెనకట. పక్షులకు లేవు, జంతువులకు లేవు. ఒక 2000-3000 సంవత్సరాల కింద లేవు మనుషులకి. మనిషి పుట్టింది లక్షల సంవత్సరాల కింద. సో అవి ఎందుకు పెట్టిండ్రు, ఎవడు పెట్టిండు, అది ఎందుకు వచ్చింది అనేది వేరే ముచ్చట. కానీ ఇన్నేళ్ళు లేనప్పుడు, లక్షల సంవత్సరాలు లేనప్పుడు, సకల జీవరాశి కోటికి లేనప్పుడు నాకెందుకు రావి? నాకేదన్నా ఇప్పుడు కాలు ఉంది అంటే, చెయ్యి ఉంది అంటే, నా శరీరం నాకు పుట్టుకతోటి ఉంది, ఇది నా చెయ్యి అని చెప్పుకుంటా. ఎందుకంటే నా ఆధారం చూపెడతా. అట్లా నేను ఒక ఫలానా కులం వాడిని, ఫలానా మతం అంటే ఎక్కడన్నా ప్రింట్ చేసి వచ్చేది రాలే కదా పుట్టినప్పుడు. కాబట్టి ఈ చెత్త నా మీద ఎందుకు రుద్దుతున్నావు అని ఎవరిది వాడు ఆలోచించుకోవాలి.
నేను రెండే కులాలు రెండే మతాలు, మంచి చెడు, అంతే, అంతకు చేయలేదు. సో మసూద్ ఖాన్, థ్యాంక్ యూ బ్రదర్. మానవత్వాన్ని మించిన మతం లేదు, మానవత్వాన్ని మించిన కులం లేదు. మానవత్వం అంటే ఒక్క మనిషే కాదు, అన్ని కులాలు అన్ని జీవరాశుల మీద ఆ ప్రేమ, దయా, కరుణ అనేది ఉండాలి. అది ప్రకృతి ధర్మం, దాన్ని పాటించాలి. పాటించకపోతే భూకంపాలు వస్తాయి, కరోనాలు వస్తాయి, ఇంకా అనేకం జరిగి ప్రకృతి ఈ దుర్మార్గులని తన లోపల కలుపుకుంటుంది. అది ప్రకృతి ధర్మం. ప్రకృతి క్రియేట్ చేసిన ప్రతి రీసోర్సెస్ ప్రతి వారికి చెందాలి. కొందరే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటే ప్రకృతి వాళ్ళని బొంద పెడుతుంది. బండి శ్రీనివాస్, ఏం జరిగినాయి ఎప్పుడా? అరే బండి శ్రీనివాసులు వచ్చినా కొడుక, బీఆర్ఎస్ కంటే బీజేపీ కంటే కాంగ్రెస్ 1000 రెట్లు నయం. నువ్వు దేని మీద అయినా చర్చకరా, నీ జీలతో అమ్ముంటే. ఓకే, అర్థమైందా? వాడు వచ్చిన 1.5 year 2 years లోపలనే చాలా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఇంకా జరుగుతాయి, ఉచ్చి ఆపుకోవాలి. వాడు 10 ఏళ్లలో ఏం వీకంది, వాడు 12 ఏళ్లలో వీకంది. వీడు 2 years లోపలనే వాడు అన్ని అప్పులు చేసిపోయి కేంద్రం వాడు సహకరించకపోయినా చేసే ప్రయత్నం చేస్తుంటే ఉచ్చి ఆపుకోవాలి. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం ఇన్ని అప్పులలో కూడా. కేసీఆర్ గారి హయాంలో 1వ తారీఖు జీతాలు వల్లే, ఎప్పుడు పడితే ఎవరిని తెలియదు. ఇప్పుడు 1వ తారీఖు జీతాలు వేస్తున్నారు, ఎంత కష్టం ఉన్నా. అర్థమైందారా? పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఉస్మానియా హాస్పిటల్ కట్టరా అంటే కట్టలే, అలాగే నీళ్ళు వచ్చినాయి, వరదలు వచ్చి నీళ్ళు వచ్చినాయి, పెచ్చులుడి కింద మీద పడుతుంటే హెల్మెట్ పెట్టుకొని ట్రీట్మెంట్ చేసిరు డాక్టర్లు. ఇలా కొత్త ఉస్మానియా హాస్పిటల్ కడుతున్నాం, అదే గోల్నాకల. అట్లా ప్రతి రంగంలో మంచిగా చేసే ప్రయత్నం చేస్తున్నాం రా. మొన్న కార్లు పోట్లు కాలే, మన వానాకాలంలో లాస్ట్ టైం. ఉన్న లిమిటెడ్ రిసోర్స్లో ఎన్ని చేస్తే అన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం, చేస్తాం. ఉచ్చాపుకో. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు ఇచ్చారు కదరా. నువ్వు లేని భయభ్రాంతులకు గురి చేసి ఫేక్ ప్రచారం చేస్తా అంటే ఎవడు ఊరుకుంటాడు? కులం పేరు మీద ఇట్లా గొడవలు చేపిస్తా మేము వీ డు నాట్ టాలరేట్. కర్రలు కాల్చి వాత పెడతారు మీ పిల్లల మీద తెలంగాణ ప్రజలు. గాడిద కొడుకు చెప్పురా. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడమంట, నేను చూడడానికి రెడీ ఉన్నా. చెప్పు, ప్రతి అంశం మీద నిష్పక్షపాతంగా విత్ డేటాతోటి చర్చ పెడదాం. అది ఏ విషయమైనా సరే. ఆడవడో తన్నిండి అంటారు, తన్నిన వీడియో తీసుకురారా, తన్నిన వీడియో చూపెట్టారు. పెద్దోళ్ళు కొట్టుకుంటే చిన్న పాప 2 నెలల పాపని పెద్దోళ్ళ గొడవలకి ఎట్లా వచ్చిందిరా? చిన్న పాపని అట్లా దేవచ్చా? అన్ని అబద్ధాలు. ఎట్లన్నా చేసి తెలంగాణ బాగుపడద్దు. బీజేపీ పాలిత రాష్ట్రాల లెక్క బీఆర్ఎస్ లెక్క ఉండాలి. ఇక్కడ బాగుపడద్దు. అందరం సముద్రం అలా పోయి దుంకాలి, అందరం చావాలి, బాగుపడనే పడద్దు. సిగ్గులేని నా కొడుకులు. చెప్పురా బండి శ్రీడు, నేను వింటా, చర్చ చేస్తా. శ్రవణ్ కవంపల్లి అన్న, అమార ప్రసాద్ గాని గురించి మాట్లాడండి. వానంత లుచ్చలాంటి కొడుకులు ఏడు మిత్రులు, గలీజ్ లంజ కొడుకు. ఈ మందకృష్ణ ఎట్లనో వీనికంటే 10 రెట్లు గలీజ్ లంజ కొడుకు వాడు అమార ప్రసాద్. అన్ని అబద్ధాలు చెప్తాడు. వీళ్ళంతా స్వార్థపరులు. అదే దళితులలో తిట్టొద్దు అంటారు కదా, కడుపు కాలితే తిట్లే వస్తాయి. మంచి వాళ్ళని తిడతలేం మనం. ఎందుకంటే ఆయనకి చిల్లర కోసం. ఎవడైతే దోపిడీదారుడు ఉంటాడో, ఇంతకుముందు చెప్పినట్టు బడా వ్యాపారస్తులు వాళ్ళు పెద్ద లెవెల్లో దోసుకుంటారు. వాళ్ళు ఈ చిల్లర కమ్ముడు పెట్టారు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీలనేమో చిల్లర కమ్ముడు పెట్టారు. అగ్రకులాలనేమో బడా దోపిడీదారులు, ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారస్తులు. వీళ్ళు కాకుండా ఇక చిల్లర కమ్ముడు పోయేటోళ్ళు ఈ జర్నలిస్టులు. ఈ చిల్లర కాకుండా ఎవడన్నా అవార్డులకి ఇట్లాంటివి, లేదంటే సిబిఐ ఈడీలని బెదిరించేది. మొత్తం మీద వీళ్ళందరూ సంకనాక్తురు. అలా ఈ అమారా ప్రసాద్ గాడు వానికి ఏదో వ్యాపారాలు ఉన్నాయి, వాడు ఆ దొంగ వ్యాపారాలన్నీ చేసుకోవడానికి బీజేపీ వాడు అవసరం, మనకి మద్దతు బీజేపీ ఉంటే వాడు వాని తెరుగు ఒకటి రాడని బీజేపీ సంకనాక్తుడు. వాడు దొంగలు, స్వార్థపరులు మాత్రమే. ఓకే, అడ్డదారుల పైసలు సంపాదించుకోవడం మాత్రమే బీజేపీ బీఆర్ఎస్లో సంకనాక్తారు. మీరు రాసి పెట్టుకోండి, సింపుల్. అలా అమారా ప్రసాద్ గాడు ఒక లుచ్చనాండి కొడుకు తయారైంది. గలీజ్ లంచ కొడుకు వాడు. వానికి ఏదో బార్ షాప్ ఏదో ఉందంట, ఆడ పోయి కూర్చుంటాడు, వాని చెడ్డిప్పి అందరికి చూపెడుతుంటాడు. లంచ కొడుకు, గలీజ్ లంచ కొడుకు. వానికి ఎథిక్స్ మోరల్స్ లేవు. మహమ్మద్ మోయిన్ పాషా, థ్యాంక్ యూ. తిట్టద్దు అంటారు. ఇబ్రాహీం పాషా, అంతే కదా. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గెట్స్ సార్, థ్యాంక్ యూ బ్రదర్. నిజమే చెప్పుదాం, నిజంలోనే బతుకుదాం.
అందరం మరొద్దు ఇక్కడే. సలీం షేక్, థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు షేక్ ఇక్బాల్ అన్న, హాయ్ హాయ్ బ్రదర్, హాయ్ టు ఎవ్రీ వన్. ఓకే, అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, అయిపోయిన కామెంట్స్. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, వాస్తవాలు మాత్రమే మాట్లాడతా. నాకు తెలియని టాపిక్ ఉంటే ప్రాపర్ రీసెర్చ్ చేసి నా సొంతంగా ఆలోచించి నాకున్నటువంటి అనలిటికల్ స్కిల్స్, నాకున్న చదువు, నాకున్నటువంటి ఐటీలో పనిచేసిన 20 ఏళ్ళు పనిచేసిన అనుభవము అన్ని వాడి మన తెలంగాణకి కానీ భారతదేశం కానీ ఎక్కడైనా, నాకు ఆంధ్ర సామాన్య ప్రజల మీద కోపం లేదు, కానీ ఈ బీజేపీ బీఆర్ఎస్ సంకనాకే బ్యాచ్ అంటే, లేకపోతే దోపిడీ బ్యాచ్ అంటే, లేకపోతే మనువాదులకి సంకనాకే బ్యాచ్ అంటే, అది ఇంక్లూడ్ మళ్ళా సనాతనమే అంటున్నావు అంటాడు. సనాతనమే అంటలేదు నేను, అది ఏ మతంలో అయినా దుర్మార్గం ఉంటే తిడతా. ఓకే, తిట్టడం అంటే భావ వ్యక్తీకరణ, అది కోపంలో నేను ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయడం. ఓకే, కాబట్టి వాస్తవాలు చెప్తా. ఈ ప్రతి రిసోర్సెస్ అందరికి చెందింది, అది అందరికీ చెందేటట్టు చేయాలి. ప్రశాంతమైన వాతావరణము, నేరాలు లేని వాతావరణము, అందరినీ కలుపుకోయే వాతావరణము, అభివృద్ధి సంక్షేమం సమపాల్లో జరిగి ఒక అభివృద్ధి దేశం ఎట్లయితే ఉందో ఆ దేశాలకు మనం చూడడానికి పోవాలి, కానీ ఆడ బతకడానికి పోకుండా ఉండే విధంగా మన దేశాన్ని తయారు చేసుకోవడానికి నా వంతుగా ప్రయత్నం నేను చేస్తాను. మీ తరఫున వాయిస్ ఇస్తాను. మీ సమస్యలకి యొక్క పరిష్కారం చూపెట్టాలని ఆ అధికారంలో ఉన్న వాళ్ళని ఫస్ట్ బతిలాడి చెప్తాము. బతిలాడి చెప్తే తినకపోతే చెప్పే టోన్ మారుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ప్రజల ప్రభుత్వాలు కానీ ఆ రిసోర్సెస్ కానీ అందరికీ అందాలి. కొందరే దోసుకుంటారంటే చూస్తూ ఊరుకోం, సింపుల్. ఓకే, సో మాలాకరణ్, హాయ్ అన్న, హాయ్ బ్రదర్. బత్తాయి ఎక్కువ అయ్యారన్న తెలంగాణలో ఎలా అన్న? అదే బ్రదర్, ప్రజలకి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్కే ఓట్లు పడుతున్నాయి. అంటే వీళ్ళు చెత్త ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇక వీళ్ళకు యూట్యూబ్లో ఇట్లా వచ్చినాయి కాబట్టి వాళ్ళు వరుకుంటారు. వరుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరు కదా. సో దాని కౌంటర్ ఏంటంటే, ఒక పాము విషం గరిస్తే దానికి విరుగుడు అనేది ఉంటుంది కదా, యాంటీడోట్ ఉంటుంది కదా. అట్లా వీళ్ళ చెత్తకి మనం వాస్తవాలు చెప్పడానికి ఇప్పుడు నేను ఎట్లయితే చెప్తున్నా, నాలాగా వాస్తవాలు చెప్పేటోళ్ళని ఇంకెక్కువ మందిని తయారు చేసుకోవాల్సిన అవసరము కాంగ్రెస్ ప్రభుత్వానికి, లేకపోతే సమాజం మీద ప్రేమ ఉన్న వాళ్ళకి ఉండాలని ఈ చిల్లర కమ్ముడు బ్యాచ్ యొక్క వాళ్ళు చేసే ఈ లంగ కథలని ఎక్స్పోజ్ చేయాలని. ఎందుకంటే వాళ్ళ చెత్తకి మనము విరుగుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది ఒక్కటే మార్గం. ఓకే, మనకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం మనం చేద్దాం. తెలంగాణ ప్రజలు చాలా స్మార్ట్. ఓకే, ఎవడు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మరు. వీళ్ళు ఎంత ప్రచారం చేసినా అది ప్రతి ఎన్నికలలో నిరూపించబడుతుంది. ఓకే, మాలకన్ సోషల్ మీడియాలో బాగా కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారన్న. కరెక్ట్ బ్రదర్. ఈ యొక్క అదవుతూ ఉంటుంది. ఆడు చేసుకున్నాడు, ఆడు గడ్డం ఉంటుంది, వాని పేరు ఏదో మర్చిపోయింది. అప్పుడు వానికి ఛానల్ ఉంది, వాని పెళ్ళాం ఒక బక్కది అవుతుంటుంది. అది కరీంనగర్ దంట. అది పోయి ఆడ ఏంది రాజస్థాన్లో అల్ల పోయినరని ఇది అని పోయి ఆడ 1000 స్తంభాల గుడి ముందుకు పోయి, అది మా గుడి ముందట ముస్లిమ్స్ ఎందుకు అమ్ముతారు, ఏది అమ్ముతారు, ఏది గొడవ, ఏం పుట్టిందేముండా. నువ్వు దుబాయ్లో బాబ్స్ టెంపుల్ కట్టుకోవచ్చు, అమెరికాలో బాబ్స్ టెంపుల్ కట్టుకోవచ్చు, ఏం తప్పు కాదు. కానీ వాళ్ళు ఏదో డే టు డే వేజ్ కూలి చేసుకుంటారు, డే టు డే ఆ రోజు పని చేస్తేనే బతికేటోళ్ళు వాడు ఏడ పని దొరికితే ఆడపోతారు. మా హిందువుల దగ్గర చేయొద్దు. నువ్వు ఓతివి చెప్పడానికి, నువ్వేదన్నా హిందువుల కోసం నీకు అంత ప్రేమ ఉంటే మోడీ దగ్గర కొట్లాడి దాన్ని తీసుకురా, లేకపోతే హిందువుల దగ్గర ట్యాక్స్ తీసుకోకు. అంతేగాని పొద్దుగా లేస్తే అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడతా అంటే ఎందుకు ఊరుకుంటాం? ఇట్లాంటి వాళ్ళ తీసి లోపల వారేయాలి. కమ్యూనల్ యొక్క విద్వేషాలు క్రియేట్ చేస్తామంటే కదా, ఆలోచన జరుగుతుంది. అంటే బేసికల్గా ఈ గుడి పేరు మీద దోసుకోవాలని ట్రై చేస్తున్నారు ఒక పర్టికులర్ బాపనోళ్ళు, అంతకుమించి ఏం లేదు. గుడితోటి బాపనోడికి తప్ప ఎవ్వరికి లాభం అయితే లేదు. మీరు గమనించండి. వీళ్ళందరూ వాళ్ళది ఈ యొక్క లేని భయాన్ని క్రియేట్ చేసి, లేకపోతే ఏదో దేవుడు వచ్చేది చేస్తాడని చెప్పి మనందరి పైసలు వేసుకొని ఆ పైసల్ని బాపనోడు మింగాలని ట్రై చేస్తున్నాడు. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. గదే కొట్లాట. వీళ్ళందరూ క్రిస్టియానికి పోతే పాస్టర్లు బతుకుతారు కాబట్టి మాకు వచ్చే పైసలు తగ్గుతాయని వాడిని బతకరిస్తలేదు. వాడు దొంగనే, వీడి దొంగనే. వీళ్ళిద్దరు పనిచేసే ఉద్దేశం లేదు. అది ఆలోచించమని కోరుతున్నాను. నేను టెలిస్కోప్ పంపుదాము, శాటిలైట్లు పంపుదాము, డ్రోన్లు, ఎనీ టెక్నాలజీ ఉన్నాయని పంపుదాం. ఎక్కడ ఎవడు ఏడ కూర్చున్నాడో చూపెట్టకపోతే వీళ్ళ ముడ్డంతా రామ్ చేద్దాం. అన్ని మతాలకు చెప్తున్నాం అన్నీ. ఆ మతాలు వచ్చింది ట్రైబ్ కల్చర్ నుంచి నాగరికల్లో వచ్చినాక కొన్ని విలువలతో బతకడానికి మతాలు వచ్చినాయి తప్ప అద్భుతాలు ఉన్నాయని బుద్ధుడు ఎప్పుడు చెప్పలే, గురునానక్ ఎప్పుడు చెప్పలే.
విలువలతో బతకడానికే మతం తప్ప దేవుని పేరు చెప్పి మధ్యవర్తులు దోసుకోవడానికి మతం కానే కాదు. అది విఘ్నులు గ్రహిస్తారు, పాపం అమాయకులకు వాళ్ళకి తెలియదు కాబట్టి, చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి మనలాంటి వాళ్ళం అర్థమయ్యేటట్టు చెప్పాలి, కానీ టైం పడుతుంది. మాలకర్ కేరళ స్టోరీస్ అని దురంధర్ అని మూవీస్తో కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. అదే బ్రదర్, వాళ్ళు పొద్దుగాలేస్తే ఇదే పని. వీడి దోపిడి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వాడు ఎంచుకున్న ఏకైక మార్గం ప్రజల దృష్టిని మరల్చాలి. ప్రజల దృష్టి ఈ యొక్క విభజించు పాలించు, ఈ కొట్లాట పెట్టాలి కులాల మధ్యలో మతాల మధ్యలో. ఇదే వాని పని. బ్రిటిష్ వాడు అదే చేసిండు. ఈ ఆర్యుడు అనాదిగా ఈ కుల వ్యవస్థను పెట్టిందోడు ఆర్యుడు. ఎందుకు పెట్టిండాడు? వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఈ గోడలకు ఉండాలి, లేకపోతే వీడు మనని ఈ పైన ఉండనియాడు. అర్థమైందా? సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అది సబ్ కాన్షియస్ లెవెల్లో వేల సంవత్సరాల నుంచి ఉన్నది కాబట్టి అంత ఈజీగా దాని కులాలు పొడగొట్టడం అంత ఈజీ లేదు. కానీ ఎందుకంటే అది సబ్ కాన్షియస్ లెవెల్ ఉన్నప్పుడు అంత డీప్గా అది అంత ఈజీ అయితే లేదు. కానీ కనీసం కుల వివక్షను పొడగొట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో టైం పడుతుంది. అందుకే నేను ఏమంటున్నా, ఏకైక అన్ని సమస్యలకి మూల పరిష్కారం నేను ఆలోచిస్తే దీనికి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం ఒకటే మార్గం. ప్రజలకి విషయ పరిజ్ఞానం చేయడం, ప్రజలకు చదువుకోవడం, అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ కన్నా 15వ తరగతి చదువుకోవడం. ఈ యొక్క ప్రజలకి చదువుతో పాటు చదువుకున్న మూర్ఖులు కూడా చాలా మంది ఉన్నారు, కానీ చదువుకుంటే ఎంతో కొంత బెటర్. ఎందుకంటే కనీసం ముచ్చటి చెప్తానే అర్థమవుతుందేమో అని. ఓకే, కాబట్టి రెగ్యులర్ చదువుతో పాటు విషయ పరిజ్ఞానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఎంతో కొంత మార్పు తేవచ్చు. లేకపోతే ఈ యొక్క వాళ్ళ ట్రాప్లో ఈ జనాలు పడుతూనే ఉంటారు. ఓకే, టైం పడుతుంది. ఆ చెత్తని, వేల సంవత్సరాల చెత్తని ఒకసారి ఇట్లా గడగడానికి మన దగ్గర ఏమంటారు అద్భుత యొక్క మంత్రదండాలు లేవు కదా. సో మాలకర్ యుఎస్ లాగా ఎప్పుడు ఇండియా డెవలప్ అవుతుంది అన్న హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఒక్క రోజులో కాదు బ్రదర్, ఒక్క రోజులా కానే కాదు. మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్కి, మనకున్న భూభాగానికి, మనకున్న జనాభాకి, మనకున్న అనేక ఈ యొక్క ప్రజాస్వామిక పద్ధతిలో చేయాల్సి అందరినీ కన్విన్స్ చేసి మనం ఒక్కడు మంచి చేసే ప్రయత్నం చేస్తే 10 మంది కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ దేశాల్లో మంచి చేస్తామంటే 10 సహకరిస్తారు, నొప్పిని భరిస్తారు. కానీ ఇక్కడ వాడు చేయడానికి అడ్డుపడుతుంది కాబట్టి నత్తనడక లెక్కనే జరుగుతుంది, మెల్లగా జరుగుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. చైనా లాగా, అమెరికా లాగా ఇన్స్టెంట్గా జరగవు. రాజుల కాలంలో జరిగింది మన ఇండియాలో. ఎందుకంటే వాడు జనాలు మంచి రాజు వచ్చినప్పుడు మంచిగా జరిగినాయి. అందుకే అంత అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి ఇప్పటికీ. అది ఎల్లో గుహలు కావచ్చు, లేకపోతే ఎర్రకోట కావచ్చు, తాజ్మహల్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళ నియంతృత్వం ఉంది కాబట్టి వాడికి మంచి రాజు వచ్చినప్పుడు మంచిగా జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి మనం ఒక్కటి మంచి చేసే ప్రయత్నం చేస్తే 100 మంది వెనకాల ఆగుతారు. కాబట్టి మనకు లిమిటెడ్ రిసోర్స్ ఉన్నాయి, జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి నత్తనడక లెక్క మెల్లగా జరుగుతుంది. 70 ఏళ్ళలో అయినప్పటికీ 70 ఏళ్ళలో కాంగ్రెస్ పుణ్యం వల్ల చాలా ప్రగతి సాధించిన అభివృద్ధి దేశాలతో చాలా రంగాల్లో పోటీ పడుతున్నాం. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి. ఒక 27% ఎకానమీ ఉన్నటువంటి ప్రపంచంలో 27% జీడీపీ ఉన్న భారతదేశాన్ని 1 లేదా 2% తీసుకొచ్చి సంకనాకిచ్చి మొత్తం దోసుకొని పోయినాక బ్రిటిష్ వాడు 40 ఏళ్ళలో పోతే ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశంగా ఐటీ రంగంలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఎక్స్పోర్ట్స్ యొక్క ఆహారము ఇంపోర్ట్ చేసుకునే దేశం నుంచి ఆహారం ఎక్స్పోర్ట్ చేసే దేశంకి 10 ఏళ్ళకి సరిపడా యొక్క ధాన్యం నిల్వలు, ఇవన్నీ ఈ కాంగ్రెస్ పుణ్యం వల్ల, ఆ ప్లానింగ్ కమిషన్ ఏర్పడడం వల్ల, నెహ్రూ దురదృష్ట ఈ యొక్క పంచవర్ష ప్రణాళికలు పెట్టడం వల్ల సాధ్యమైంది. సో కాబట్టి ఇప్పుడు మోడీ వల్ల నాశనం అవుతుంది. కానీ మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఇంకెక్కువ ఫాస్ట్ జరుగుతుంది. లేదు అయితే ఇట్లా నత్తనడక నడుస్తుంది. ఓకే, కానీ ఆ అమెరికా, చైనా లాగా ఇన్స్టెంట్గా అయిపోవడం అయితే కాదు. మన భారతదేశంకి ఉన్న చైనా ఎందుకైంది అంటే ఆడ నియంతృత్వం ఉంది కాబట్టి అయింది. యొక్క ప్రజలు వ్యతిరేకించినా ప్రజలు వ్యతిరేకించారు. సాధారణంగా వ్యతిరేకించినా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళు చేస్తే అయింది. మన దగ్గర అట్లా చేస్తామంటే బతకనిస్తలేరు కదా. కాబట్టి వీళ్ళందరిని ఒప్పించి మెప్పించి చేయాలంటే మెల్లమెల్లగా జరుగుతుంది. అంతే, దానికి ఇంకా క్విక్ సొల్యూషన్ లేదు. మొహమ్మద్ షఫీ, హాయ్ సార్, హౌ ఆర్ యు? గుడ్ బ్రదర్, గుడ్. ఎవరు? మాలకర్, పబ్లిక్ కూడా ఓట్ని మిస్యూజ్ చేసి, అదే బ్రదర్, ప్రజలని అదే ఆ ట్రాప్లో మెజారిటీ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే మెయిన్గా 2 కారణాలు. ఒకటి నిరక్షరాస్యత ఉండడం వల్ల పేదరికం ఉంటుంది. ఈ అంటే నిరక్షరాస్యత ఫస్ట్ కాజ్, చదువుకోకపోవడం, అక్షర జ్ఞానం లేకపోవడం, విషయ పరిజ్ఞానం లేకపోవడం. రెండోది ఈ యొక్క పేదరికం. నిరక్షరాస్యత వల్ల పేదరికం ఉంది. ఈ పేదరికానికి
వాడు ఆకలి అవుతుందంటే ఆకలి కోసం ఇప్పుడు అమెరికాలో నల్లోళ్ళు ఉంటారు, రెండు ఎంతో కొంత చిల్లర ఇచ్చినా చంపువారంటే చంపేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పేదరికం అనేది ఏ పనైనా చేయిస్తుంది అని ఇక్కడ మనం గమనించాలి. వీళ్ళని పేదరికంగా పెట్టి వీళ్ళతోటి ఓట్లు వేయించుకుంటున్నారు, వీళ్ళతోటి ఊడిసిపించుకుంటున్నారు, అన్ని పనులు చేయించుకుంటున్నారు. కాబట్టి ఎట్లా మార్పు రావాలి? ఫస్ట్ మార్గం వీళ్ళకి చదువు చెప్పాలి. చదువు చెప్తే ఆ ఊడిచేటోళ్ళు ఊడవరు, లేకపోతే ఆ ఊడిచేది ఇంకో విధంగా చేస్తారు. అప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక స్థితులు మెరుగుపడితే వాడు ఓటు అమ్ముకోడు. ఈ యొక్క బహిరంగ సభలకి ఆ రోజు కూలీ ఇస్తే బహిరంగ సభలకు ఓడు. కాబట్టి వీళ్ళన్నిటికీ మూల పరిష్కారం చదువు. 4 పాచి పనులు చేసినా, ఆటో నడుపుకున్నా, వ్యవసాయం చేసుకున్నా, ఏ పని చేసినా సరే కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం గ్రాడ్యుయేట్ చేయండి. 15వ తరగతి చదవండి. 15వ తరగతి చదివినాక 10-12 చేసి ఆపితే అది చదవనట్టే లెక్క. 15 లేదా 16 గ్రాడ్యుయేట్ అయినాక ఇక వాడు చెప్పులు కుట్టుకుంటాడా, బట్టలు ఉతుక్కుంటాడా, ఏం చేసుకుంటాడా, ఇక వాని ఇష్టం. కానీ మెజారిటీ 100 మందిని చదివిపిస్తే 15వ తరగతి గ్రాడ్యుయేట్ చేపిస్తే అందులో 80 మంది పనికొచ్చే పని చేస్తారు. 20 మంది చెడిపోయినా కానీ 80 మంది ఏదైనా పెద్ద లెవెల్ పని చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేసే పని కులవృత్తి కూడా డిఫరెంట్ చేయడానికి, ఎక్కువ పైసలు వచ్చేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవసాయం కూడా డిఫరెంట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వానికి విషయం తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానం ఉన్నది. సో కాబట్టి ఏకైక మార్గం మార్పు తేవాలంటే చదువు. ఆ చదువును సంకనాపియడానికి, బడులను బంద్ చేయించడానికి, ఆ యొక్క ఈ రీల్స్ చేసుకోవడానికి, ఈ యొక్క సోషల్ మీడియాలో కానీ, ఈ తాగుడు కానీ, ఇవన్నీ చెడాలి, డ్రగ్స్ కానీ, ఇవన్నిటి దృష్టి పెట్టి వీటి చదువుకోకుండా చేయడానికి గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు జరుగుతుంది. కానీ కాంగ్రెస్ అట్లా ఆనాడు చేయలేదు, ఈనాడు చేస్తలేదు. విద్యకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. కాబట్టి ఇది చదువుకోండి, చదివించండి. ఎవరికైనా దానం చేయాలంటే పైసలు ఇవ్వకండి. వాడు ఇస్తే వాడు అబద్ధాలు చెప్తున్నారు, పైసలు తీసుకుంటారు, వాడు ఏదో ఒకటి వాడిని ఖర్చు పెట్టుకుంటారు, లేదంటే ఆ పూటకి వెళ్ళిపోతుంది. కానీ ఎవరికైనా నిజంగా దానం చేయాలని ఒక కనికరం ఉంటే మంచిగా ఏదైనా పేదవాళ్ళకి చదివిపియండి. అంతకంటే గొప్ప దేశ సేవ ఈ ప్రపంచంలో లేదు. ఎందుకంటే బతుకుదేరు దారి చూపెడుతున్నాం కాబట్టి వాడి తరతరాలు బాగుపడతారు. ఆ పూట పైసలు ఇస్తే అవి అయిపోతాయి, మళ్ళీ అడిచి అడుగుతారు. అదే వాడు ఎట్లా సంపాదించుకోవాలని దారి చూపెడితే వాడు సంపాదించుకుంటాడు, వాడు 10 మందికి సంపాదించేటట్టు తెలివితేటలు నేర్పిస్తాడు. అందుకే అంబేద్కర్ గారు పుస్తకం పట్టుకోమన్నారు, పెన్ను పట్టుకోమన్నారు, గన్ను పట్టుకోమని. ఆయన ఎన్ని పుస్తకాలు చదువుతాడు కనుక్కోండి. ఆయన ఏదో దేశం యూకే, లండన్ నుంచి వస్తుంటే ఆ ఒక షిప్ ఏమో ఆయన రోజు కూర్చున్నాడు, ఇంకో షిప్పులేమో ఆయన పుస్తకాలు ఉన్నాయి. ఆ షిప్ని మరి ఎవడు సింక్ చేసిండో అలా సింక్ అయిపోయింది. సో అంటే ఆయనకు ఢిల్లీలో అనుకుంటా, ఢిల్లీలో ఆయన ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉండేది. సో ఆయన ఎన్ని చదువులు చదివిండు, ఎన్ని కోర్సులు చేసిండు, ఎన్ని మాస్టర్లు చేసిండు మీరు కనుక్కోండి. ఇప్పుడు ఆయనకు 14 మంది వాళ్ళ కుటుంబంలో ఉంటే ఈయన ఒక్కడే గ్రాడ్యుయేట్ అండి వాళ్ళ ఊర్లోకి వెళ్ళి, అంటే 10వ తరగతి దాకా చదివిండు. సో ఈయన చదివి ఇవాళ దేశానికి ఒక మార్గదర్శకమైండు. ఇవాళ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఊర్లో అంబేద్కర్ విగ్రహం తయారైంది. ఎందుకని? కేవలం చదువు వల్ల. అర్థమైనా? అంటే చదువుకి అంత పవర్ ఉంది. ఆయన ఒక రాజ్యాంగాన్ని రాసే అంత శక్తిని చదువు ఇచ్చింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఈవెన్ ముస్లిమ్స్ అయినా సరే, అమ్మాయిలైనా సరే చదివించండి. అది అత్యంత పవర్ఫుల్ వెపన్ అన్నట్టు. తను బాగుపడుతుంది, తను వెలుగుతుంది, తనతో పాటు ప్రపంచాన్ని వెలిగిస్తుంది. అక్షర జ్ఞానం, అక్షర జ్యోతి. సో మాలకరం పబ్లిక్ కూడా ఓట్ని మిస్యూజ్ చేసి అమ్ముడుపోయి రాంగ్ పాలిటీషియన్స్, దానివల్ల అడ్మినిస్ట్రేషన్ కూడా కరప్ట్ అయిపోయింది. కంప్లీట్ డిస్ట్రక్షన్ చేస్తున్నారు స్టేట్స్ అండ్ కంప్లీట్ కంట్రీ కూడా. అదే బ్రదర్, అందుకే ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా ఉన్నారనుకో, ఈ ఓట్లకు చిల్లర కమ్ముడు పోయే అవకాశం తక్కువ ఉంటుంది కదా. కాబట్టి చదువుకుంటే వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎదిగితే వాళ్ళు ఈ ఓటు అమ్ముకోరు. చదువుకోనని రోజులు, వాళ్ళు పేదరికంలో బతికిన రోజులు ఈ యొక్క ఇది నడుస్తూనే ఉంటుంది. ఇట్లా ఈ కుల వృత్తి నీచమైన పనులు చేసుకోవాలి, ఈ యొక్క చిల్లర పనులు చేసుకోవాలి, కుల వృత్తులు చేసుకోవాలి, ఎవడు పైసలు ఇస్తే వానికి ఓటు అమ్ముకోవాలి. ఇదే పరిస్థితి ఉంటుంది. ఏం చేయమంటావు వాళ్ళని?
సో ఆ పరిస్థితి మారాలంటే చదువు